హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన క్లాస్ ఏంటి అంటే ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఓకే, ద రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. ఓకే, ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇంత లేట్ ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్లీ మేము ఏపీపీ కోసం చూస్తూ ఉన్నాం, కానీ దానికి సిలబస్ మొత్తం అంటే డిక్లేర్ కాలేదు అఫీషియలీ. ఏముంటుందో, కొత్త బేర్ యాక్ట్స్ ఉంటాయా లేకపోతే పాత క్రిమినల్ యాక్ట్స్ ఉంటాయా, అది కన్ఫర్మ్ కాలేదు. ఓకే, ఇంకా ఏంటంటే మనకు చాలా డేస్ ఉన్నాయి కదా ఇంకా ఎగ్జామ్కి కూడా అనేసి ఇంకా దానికి డిలే అయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ యాక్ట్ చదువుతున్నామంటే ఇది మనకు మా ఛానల్ మీద ఏంటంటే మీరు మీ జ్యుడిషియరీ అనేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక అంతే, మళ్ళీ ఇంకొకసారి రిజిస్ట్రేషన్ యాక్ట్ రావడం, ఈ ఛానల్ మీద మళ్ళీ అప్లోడ్ చేయడం అలా ఏముండదు. ఓకే, ఇది మీకు ప్రీకి పనికి వస్తుంది, మెయిన్స్కి కూడా యాజ్ వెల్ యాజ్ పనికి వస్తుంది. ఓకే, ప్రీ మెయిన్స్కి కంబైన్డే చదవాలి. ఓకే, ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇక్కడ నేను కొన్ని పాయింటర్స్ ఉంది కదా దానికి ప్రీకి టిక్ చేసేసిన ఆల్రెడీ. ఇంకా ఏంటంటే మీ దగ్గర ఒకవేళ బేర్ యాక్ట్ ఉంది అంటే ఫిజికల్ మోడ్లో ఉంది బేర్ యాక్ట్, మీ దగ్గర హార్డ్ కాపీ ఉంటే దాని మీద కూడా ఇలాంటి మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఒకవేళ లేదు అంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్. ఓకేమా, చలో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఒకవేళ మీ దగ్గర పెన్సిల్ లేకపోతే బేర్ యాక్ట్ అవి ఏం లేదు అంటే ఒకసారి తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకు రిజిస్ట్రేషన్ యాక్ట్ నుంచి కనీసం 2 క్వశ్చన్స్ అయినా వస్తాయి ఎప్పుడు కూడా. ఓకే, ప్రీలో వెయిటేజ్ ఎంత అంటే 2 to 3 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మేము ఏం చూస్తున్నామంటే ఇది ఇక్కడ నేను టిక్ చేసి పెట్టాను కదా, అది తర్వాత చూపిస్తాం మీకు. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏం చేయాలి అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్. ఓకే, ఎప్పుడుది యాక్ట్ వచ్చింది అంటే 1908. సేమ్ డేట్ ఏంటి అంటే మన సిపిసికి కూడా ఉంది. ఓకే, సిపిసికి 1908 అండ్ 1st జనవరిలో ఎన్ఫోర్స్ అయింది. అలానే ఈ యాక్ట్ కూడా అప్పుడే వచ్చింది. ఓకే, ఇంకేంటంటే ఈ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఏం ఉంది అంటే మీరు సెక్షన్స్ చూసేసరికి 93 సెక్షన్స్ ఉన్నాయి. అలానే మీరు చెప్పండి పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో. ఓకే, ఒకవేళ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మన రిజిస్ట్రేషన్ యాక్ట్లో. ఓకే, యాక్ట్ నెంబర్ వచ్చేసరికి 16 of the 1908. ఓకే, యాక్ట్ నెంబర్ 16. ఒకవేళ అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. అంతా ఇప్పటి వరకు అయితే యాక్ట్ నెంబర్ అడగలేదు, కానీ ఒకవేళ మీరు తెలిసి ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు కదా. ఓకే, ఈ యాక్ట్ ఫస్ట్ నుంచి చూస్తున్నాం. అండ్ యాక్ట్ టు బి ఎ కన్సాలిడేట్ అండ్ enactments relating to the registration of a documents. ఈ యాక్ట్ ఎందుకు ఉంది అంటే మనకు కన్సాలిడేట్ చేయడానికి రిజిస్ట్రేషన్స్ ఆఫ్ డాక్యుమెంట్ కోసం. ఓకే, దీనికి ఏంటంటే ఈ యాక్ట్ ఎందుకు ఉంది అసలు. ఓకే, కన్సాలిడేట్ చేస్తుంది, రిజిస్ట్రేషన్ పర్పస్ ఉంటుంది. ఓకే, ప్రివెంట్ చేస్తుంది ఫ్రాడ్స్ నుంచి. రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఫ్రాడ్ నుంచి కావద్దు అన్నట్టు ప్రివెంట్ చేస్తుంది. ఇంకా ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్ ది రైట్స్ చూపిస్తుంది. ట్రాన్స్ఫర్ ఇది మీకు ఏమేమి రైట్స్ వచ్చినాయి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. ఓకే, పార్ట్ 1 నుంచి చూద్దాం. యాక్ట్ ఎప్పుడు వచ్చింది అది చెప్పాను. యాక్ట్ నెంబర్ 16. ఇంకా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే 93. ఇంకా పార్ట్స్ ఎన్ని ఉన్నాయి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పార్ట్ 1 ప్రిలిమినరీ ఉంది. పార్ట్ 1లో ప్రిలిమినరీ ఉంది వచ్చేసరికి ఫస్ట్ సెక్షన్ 1
షార్ట్ టైటిల్ అండ్ ది ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. ఈ యాక్ట్కి ఏమంటారు? ఫస్ట్ చూడండి, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అని ఫస్ట్ మనకు సబ్సెక్షన్ అంటుంది. సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే ఈ యాక్ట్ అప్లై అవుతుంది మొత్తం హోల్ ఆఫ్ ది ఇండియా అనేసి ఉంది. ఎక్సెప్ట్ ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేసి ఉంది కదా, అది కొట్టేయండి. ఎందుకంటే ఆఫ్టర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది కదా 2019లో అక్టోబర్ 31 వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని యాక్ట్స్ మనకు అప్లికేబుల్ అవుతాయి. ఓకే, అందుకోసం ఇది నా దగ్గర ఉన్నది పాత బేర్ యాక్ట్ కాబట్టి అక్కడ ఎక్సెప్ట్ అనేసి ఉంది, మీరు కొట్టేయండి దానికి సబ్సెక్షన్ 2లో సెక్షన్ 1లో. ఓకే, ఇట్ ఎక్స్టెండ్ టు ది హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, లేకపోతే హోల్ ఆఫ్ ఇండియా గంతే పెట్టుకుంటే చాలు. ఓకే, ప్రొవైడెడ్ దట్ ది స్టేట్ మే, ఇది నార్మల్ లైనే, ఇంకా ఇక్కడ ఏం లేదు. ఇట్ షెల్ కమ్ ఇన్ టు బి ఎ ఫోర్స్ ఆన్ 1st January 1909. ఓకే, 1st Januaryలో వచ్చింది 1909 ఇయర్. ఓకే, డెఫినేషన్స్ సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఉన్నాయి. డెఫినేషన్స్ ఫస్ట్ చూడండి, ఇందులో ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, డెఫినేషన్ వచ్చేసరికి మనకు 10 డెఫినేషన్స్ ఉన్నాయి సెక్షన్ 2లో. ఓకే, ఫస్ట్ డెఫినేషన్లో సెక్షన్ 2 డెఫినేషన్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 అందులో ఎడిషన్ అనేసి రాసి ఉంది. అది ఎప్పటి వరకు అయితే అడగలేదు, కానీ ఒకవేళ మీరు జస్ట్ నంబరింగ్ కోసమైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, means the place of a residence. Edition means place of a residence and the professions, trade, rank and the title if any of the person described, and in the case of in India has his father's name, where he is usually described as the son of his mother. This mother's name. అయితే ఎడిషన్ అంటే ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఎ రెసిడెన్స్ అంటారు. ప్రొఫెషన్, ట్రేడ్ అంటే ఏమైనా బిజినెస్ అవి చేస్తే, ర్యాంక్, టైటిల్ అంటే ఏదైనా పర్టికులర్లీ ఒక పేరు ఇస్తారు కదా, అయితే అలా ఆ టైటిల్. ఓకే, అలా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అది ఇంక్లూడ్ అవుతుంది అన్నిటికీ. ఓకే, దానికి ఎడిషన్ అంటారు అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే గైస్, సబ్సెక్షన్ 2 బుక్ ఇంక్లూడ్స్ ఏంటి? బుక్ ఇంక్లూడ్ ఏంటి అంటే పోర్షన్ ఆఫ్ ఎ బుక్స్ అండ్ ఆల్సో ఎనీ నంబర్ ఆఫ్ ఎ షీట్స్ కనెక్టెడ్ టుగెదర్ విత్ ది వ్యూ ఆఫ్ ఎ ఫ్రేమింగ్ ఎ బుక్ ఆర్ పోర్షన్ ఆఫ్ ఎ బుక్. అయితే ఒక బుక్ నుంచి ఏదైనా పోర్షన్ ఉంటే దానికి కూడా బుక్ అంటారు. లేకపోతే నంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి కదా, షీట్స్ అంటే పేపర్స్ ఉంటాయి కదా, అది కనెక్ట్ అయ్యి ఉంటే కూడా దానికి కూడా బుక్ అంటాము అనేసి చెప్తున్నారు. ఓకే, సబ్సెక్షన్ 2లో ఇంకేంటంటే కొంచెం తొందర చేద్దాం, ఎందుకంటే 93 సెక్షన్స్ ఉన్నాయి. అయితే లాస్ట్ 3 అయితే రిపీల్ అయినాయి, కానీ టైం ఓకే. మా మోటివ్ ఏంటి అంటే ఒక వీడియోలో ఒక 1 షాట్లో ఇది రిజిస్ట్రేషన్ యాక్ట్ కంప్లీట్ అవ్వాలి, ఇవాళ మోటివ్. ఓకే, నేను మొత్తం చదవకపోయినా కూడా దాని మీనింగ్ ఏంటి, జిస్ట్ ఏంటి, ఏమొస్తుంది అది చెప్పేస్తాను. ఓకే, సబ్సెక్షన్ 3లో డిస్టిక్ ఉంది, సబ్ డిస్టిక్ ఉంది. డిస్టిక్ వచ్చేసరికి మనకు ఏముంది అంటే ఫ్రేమ్ అండర్ దీస్ యాక్ట్. ఈ యాక్ట్లో దేనికి సబ్ డిస్టిక్ అంటారో అదే అనేసి చెప్తున్నారు రెస్పెక్టివ్లీ. ఓకే, డిస్టిక్ కోర్ట్ ఇంక్లూడ్ ది హైకోర్ట్ అని చెప్తున్నారు. ఆర్డినరీ, ఒరిజినల్, సివిల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, ఐ హోప్ మీకు జ్యూరిస్డిక్షన్ అంటే తెలుసు అనేసి నేను అనుకుంటున్నా, ఎందుకంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ చదువుతున్నారు, మీకు జ్యూరిస్డిక్షన్ తెలియదు అనేసి ఎవరు ఉండరు. ఓకే, ఒకవేళ తెలియదు అంటే కూడా తెలుసుకోండి. జ్యూరిస్డిక్షన్ అంటే మన కోర్ట్కి ఉన్న పవర్ ఏరియా మన కోర్ట్ ఏరియా ఉంటుంది కదా, దానికి కోర్టు ఏమైనా ఆర్డర్స్, కాగ్నిజెన్స్ అది తీసుకోవడానికి పవర్స్ ఉంటాయి. ఆ ఎంత ఏరియాలో ఒక పర్టికులర్ ఏరియా వరకు తీసుకోవాలి ఈ కోర్ట్ అనేసి. ఓకే, దానికి జ్యూరిస్డిక్షన్ అంటాం. ఓకే, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇంక్లూడ్ హైకోర్ట్, ఇంతే పట్టుకోండి. హైకోర్ట్ ఇన్ ఇట్స్ ఆర్డినరీ, ఒరిజినల్, సివిల్ జ్యూరిస్డిక్షన్ గంతే ఉండాలి. సబ్సెక్షన్ 5 చూడండి, ఎండార్స్మెంట్ అండ్ ది ఎండార్స్డ్ అనేసి మీనింగ్ ఏంటి, ఇంక్లూడ్ ఏమవుతుంది ఇక్కడ. అప్లై టు ది ఎంట్రీ ఇన్ రైటింగ్ బై ది రిజిస్టరింగ్ ఆఫీసర్ ఆన్ ది రిజిస్టర్
or the covering the slip to be any documented tender of a registration under this act. ఓకే, ఏదైనా ఎంట్రీ రాస్తారు కదా బుక్లో, అవి బుక్ అంటే నార్మల్ బుక్ ఉంటుంది, ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టరింగ్ బుక్ ఉంటుంది కదా, రిజిస్టరింగ్ ఆఫీస్లో దానికి అంటున్నాం ఎండార్స్మెంట్, దానికి కవర్ చేసి స్లిప్గా అన్నీ పెడతారు. ఓకే, డాక్యుమెంట్స్కి సేఫ్గా, దానికి ఎండార్స్మెంట్ అంటారు. ఓకే, ఇన్మూవబుల్ ప్రాపర్టీ అనేసి మనకు డెఫినేషన్ సెక్షన్ 2 డెఫినేషన్లో సబ్సెక్షన్ 6లో ఉంది. ఇన్మూవబుల్ ప్రాపర్టీ 2(6) ఇన్మూవబుల్ ప్రాపర్టీ గుర్తుకు పెట్టుకోవాలి మీరు, ఇది ఇంపార్టెంట్ చాలా. 2(6) ఇన్మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడ్స్ ల్యాండ్. చూడండి, ఇన్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏమేమి వస్తుంది ఇక్కడ. ఓకే, ఇంక్లూడ్ ల్యాండ్, buildings, hereditary alliance, rights to way, lights, ferries, fisheries, or any other benefit to arises out of the land, and things attached to the earth are permanently fastened to anything which is attached to the earth, but not standing timber, growing crops, grasses, or nor grass. చూడండి, ఇన్మూవబుల్ ప్రాపర్టీలో అన్నీ వస్తాయి, లైక్ బిల్డింగ్ అయినా, ల్యాండ్ అయినా, హెరిడిటరీ అలవెన్స్ కూడా, ఇంకా వచ్చేసరికి రైట్ టు వే, ఒక దారి నుంచి మీరు పోతే అది కూడా రైట్ టు వే అవుతుంది. లైట్ వస్తుంది. ఓకే, ఫెర్రీస్ వస్తుంది, ఫిషరీస్ అనేసి ఇవి అన్నీ వస్తాయి. ఇంకా ఏంటంటే బెనిఫిట్, ఒకవేళ మీకు ల్యాండ్ మీద రెంట్ అవి ఇవి వచ్చిందనుకో, అది కూడా మీకు బెనిఫిటే కదా, అది కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇన్మూవబుల్ ప్రాపర్టీలో. ఓకే, ఒక ల్యాండ్ మీద నుంచి మీకు బెనిఫిట్ వస్తే కూడా, ల్యాండ్ అనుకోండి, ఏదైనా ఇన్మూవబుల్ ప్రాపర్టీ నుంచి బెనిఫిట్స్ వస్తున్నాయో దానికి కూడా మేము ఏమంటాం, ఇన్మూవబుల్ ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తాం. ఇంకేంటంటే ఏదైనా థింగ్ అటాచ్డ్ ఉంటుంది కదా అర్త్ నుంచి, దానికి కూడా ఇన్మూవబుల్ ప్రాపర్టీ అంటాం. కానీ ఇంకేంది, పర్మనెంట్లీ ఫాసన్ అంటే ఏదైనా వస్తువు మేము పర్మనెంట్గా వేసేస్తాం. వస్తువు కాదు, యాక్చువల్లీ పిల్లర్స్ ఉంటాయి కదా, మేము ఎప్పుడన్నా షెడ్ వేస్తే పర్మనెంట్గా ఒక షెడ్ వేసినాం, లేకపోతే ఒక పిల్లర్ వేసేస్తాం కదా కింద, దానికి ఫాసన్ అంటాం. ఓకే, హిందీలో అయితే ధసా అంటాం. धसा देना, कोई भी पिलर होने दो या कोई खंबा, इसको ज़मीन में धसा देने के लिए उसको फासन का वर्ड यूज़ करते. ठीक है, పర్మనెంట్లీ ఫాసన్ అంటాం. పర్మనెంట్లీ ఫాసన్ ఏదైనా పిల్లర్ ఉన్నా, ఏదైనా యాక్చువల్లీ మండపం వేస్తారు చూడండి, అలా మీరు షార్ట్ పీరియడ్లో వేస్తారు మ్యారేజెస్ మండపంలో, కానీ అదే పర్మనెంట్గా ఒక ఇంటి ముందు అలా వేస్తారు చూడండి, దానికి ఫాసన్ అంటాం. ఓకే, విచ్ ఈజ్ అటాచ్ టు ది ఎర్త్, అది అటాచ్తోని ఎర్త్ అవుతుంది, అటాచ్ అయి ఉంటుంది. ఓకే, ఇంకేంటంటే నాట్ స్టాండింగ్ టింబర్, ఇది స్టాండింగ్ టింబర్ ఎందులో వస్తుంది అంటే మూవబుల్ ప్రాపర్టీలో వస్తుంది, యాజ్ పర్ ది సెక్షన్ 3 ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎ ప్రాపర్టీ యాక్ట్. ఓకే, స్టాండింగ్ టింబర్, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ గ్రాసెస్. ఠీకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం డీప్గా అన్నాను. ఓకే, సెక్షన్ 2(6)(a) ఇండియా మీన్స్ territory of India. Okay, extend to the state of Jammu and Kashmir. Lease include the 7 చూడండి, lease include the counterpart, కుబూలియత్ అండ్, ఇవి 2 వర్డ్స్ గుర్తుకు పెట్టుకోండి మీరు, కౌంటర్ పార్ట్ అండ్ కుబూలియత్, అండ్ అండర్టేకింగ్ టు కల్టివేట్ ఆర్ ఆక్యుపై అండ్ అగ్రిమెంట్ టు సేల్. 2 వర్డ్స్ ఇంక్లూడ్ అనేసరికి మీరు కౌంటర్ పార్ట్ అండ్ కుబూలియత్, ఇవి 2 గుర్తుకు పెట్టుకుంటే చాలు. Subsection 8 చూడండి, మైనర్ మీన్స్ ఏ పర్సన్ హూ అకార్డింగ్ టు ది పర్సనల్ లా టు బి విచ్ హీ ఈజ్ ది సబ్జెక్ట్ హ్యాజ్ ఎ నాట్ అటెండింగ్ ది మెజారిటీ. మైనర్ అంటే యాజ్ పర్ ది పర్సనల్ లాలో ఎప్పుడు వరకు మీరు మైనర్ ఉంటారు అప్పుడు వరకే మైనర్ అనేసి ఇక్కడ చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు కొన్ని పర్సనల్ లాస్లో ఏంటంటే 18 years అని ఉన్నది, కొన్ని ముస్లిం పర్సనల్ లాలో ప్యూబర్టీ ఏజ్ వరకు, అప్పటి వరకు మైనర్ అని కన్సిడర్ చేస్తాం.
అలానే. ఓకే. 9లో చూడండి మూవబుల్ ప్రాపర్టీ. 9లో మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడ్స్. మూవబుల్ ప్రాపర్టీలో ఏమేమి వస్తుంది అంటే స్టాండింగ్ టింబర్ వస్తుంది, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ గ్రాస్ వస్తాయి, ఫ్రూట్స్ అపాన్ అండ్ జ్యూస్ ఇన్ ట్రీస్. ఓకే. ఏదైనా ఫ్రూట్స్ ఉంది, ట్రీస్కి ఫ్రూట్స్ ఉన్న ట్రీ కూడా మనకు మూవబుల్ ప్రాపర్టీలో వస్తుంది. ఓకే. ఫ్రూట్స్ ఉన్న ట్రీ లైక్ ఏంటంటే ఒక ఇప్పుడు మామిడికాయ చెట్టు ఉంటుంది. ఆ మామిడికాయ చెట్టుకి మేము ఎందుకు పెట్టినామంటే మామిడికాయల కోసం పెట్టినాం కాబట్టి ఆ చెట్టు కూడా మనకు మూవబుల్ ప్రాపర్టీలో వస్తుంది. ఒకవేళ అదే చెట్టుకి మేము పండ్లు వద్దు, మనకు ఫ్రూట్స్ వద్దు, కానీ ఆ టింబర్ మనది ఉంటుంది కదా, టింబర్ కావాలి అనేసి మేము అలా పెంచితే అది ఇన్మూవబుల్గా మారుస్తుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ ఉన్న చెట్లు కూడా మనకు మూవబుల్ ప్రాపర్టీలో వస్తుంది అనేసి కన్సిడర్ చేయాలి. జ్యూస్ ఇన్ ట్రీస్ అట. ఓకే. ఏదన్నా చెట్లో జ్యూసెస్ ఉంటాయి కదా, లైక్ మనకు కొన్ని చెట్లు ఉంటాయి, రబ్బర్ ప్లాంట్ చూసిండ్రా మీరు ఎప్పుడన్నా? ఐడియా ఉంటే అందులో వైట్ కలర్ది జ్యూస్ ఉంటుంది, దాంతో రబ్బర్ కూడా తయారు చేస్తారు, రబ్బర్. ఓకే. ఇంకా గోన్ ఉంటుంది, గోన్ అనేసి నార్మల్గా లడ్డూలు అవి చేస్తారు దాంతో, అలా గోన్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా మూవబుల్ ప్రాపర్టీస్లో వస్తాయి. ఓకే. అండ్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ అదర్ డిస్క్రిప్షన్ ఎక్స్టాండ్ ది ఇన్మూవబుల్ ప్రాపర్టీ. అండ్ అయితే ఈ ఇమూవబుల్ ప్రాపర్టీకు వదిలి అన్నీ మనకు మూవబుల్ ప్రాపర్టీలో వస్తుంది అనేసి చెప్తుంది ఇక్కడ. ఓకే. చలో, రీప్రజెంటేటివ్ ఇంక్లూడ్స్ అంటే ఎవరు రీప్రజెంటేటివ్ అంటే ఒక మైనర్ గార్డియన్ ఆఫ్ a minor and a committee or other legal curator of a lunatic or a idiot. అయితే మైనర్ది గార్డియన్ రిప్రజెంటేటివ్ అవుతారు, ఇంకా ఏదైనా కమిటీ ఆర్ అదర్ లీగల్ క్యూరేటర్స్. అయితే ల్యూనెటిక్ అండ్ ఇడియట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళది టేక్ కేర్ చేసిన వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్గా చెప్పచ్చు యాజ్ పర్ ది సెక్షన్ 2 సబ్సెక్షన్ 10. ఓకే. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ టూ ఏముంది అంటే ఆన్ ది రిజిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే. చూడండి సెక్షన్ 3 కొంచెం తొందర చదువుతాం. సెక్షన్ 3 వచ్చేసరికి నేను ఇక్కడ మీకు కొంచెం లేట్ ఎందుకు చేస్తున్నానంటే స్టార్టింగ్ మీకు అర్థం కాకపోతే మీరు వేరేది అర్థం చేసుకోకపోవచ్చు. ఓకే. అందుకోసం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్. సెక్షన్ 3లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎవరు అపాయింట్ చేస్తారు, ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి అనేసి ఇక్కడ క్వశ్చన్. ఓకే. ద స్టేట్ గవర్నమెంట్ షెల్ అపాయింట్ అన్ ఆఫీసర్ టు బీ ఈజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్ ఫర్ ది టెరిటరీ ఆఫ్ ఎ సబ్జెక్ట్ టు బి సచ్ ఏ గవర్నమెంట్. అయితే ఫస్ట్ సబ్సెక్షన్ 1 ఏమంటుంది అంటే ఇన్స్పెక్టర్ జనరల్కి ఎవరు అపాయింట్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్. గంతే. ద స్టేట్ గవర్నమెంట్ ఇంకేం చేయొచ్చు, ప్రొవిజో చూడండి, ప్రొవైడెడ్ దట్ the state government may instead of making such a appointment direct that all or any of the powers and the duties hereinafter conferred and imposed upon the inspector general shall be exercised and performed by such a officer or officers and within such a local limits as the state government appoints in this behalf. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే మన ఇన్స్పెక్టర్ జనరల్ అపాయింట్ చేయకముందు ఎవరైనా ఆఫీసర్స్ ఉన్నా వాళ్ళకు సేమ్ పవర్స్ ఉంటాయి కదా, ఇన్స్పెక్టర్ జనరల్స్ది పవర్ ఫంక్షన్స్ వాళ్ళకు ఏంటంటే ఇంపోజ్ చేయొచ్చు. అయితే వాళ్ళు వేరే ఆఫీసర్స్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఈ ఇన్స్పెక్టర్ జనరల్ బదులు పని చేయొచ్చు అన్నట్టు. ఓకే. ఎనీ ఇన్స్పెక్టర్ జనరల్ మే హోల్డ్ ది సైమల్టేనియస్లీ ఎనీ అదర్ ఆఫీస్ అండర్ దిస్ గవర్నమెంట్. అయితే ఎనీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉంటారు కదా, ఆయనే సైమల్టేనియస్లీ అంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఉంటారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటారు, దాంతోపాటు ఏదన్నా వేరే వర్క్ కూడా చేయొచ్చు అన్నట్టు, అదర్ ఆఫీస్ అండర్ దిస్ యాక్ట్. ఓకే. సబ్సెక్షన్ 4 ఇది మనకు అవసరం లేదు, రిపీల్ అయింది. డిస్ట్రిక్ట్ సెక్షన్ 5 చూడండి. డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్స్. For the purpose of this act, the state government shall form
the district and the sub-district and shall prescribe and any alter the limit of such a districts and the districts sub-districts. అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్ అయితే చేయొచ్చు. దాంట్లో ఏదైనా చేంజెస్ ఉన్నా ఆల్టర్ ఆల్టర్ చేయాలి అనేసి, ఆల్టర్ అంటే చేంజెస్ అనుకోండి, ఆల్టర్ చేసిన లేకపోతే లిమిట్ పెట్టాలి అనేసి ఉంటే డిస్ట్రిక్ట్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్లో పెట్టచ్చు. ఓకే, సబ్సెక్షన్ 2 చూడండి, district and sub district formed under this section together with the limits and therefore the every alteration of a such a limit shall be notified in the official gazette. ఇది చేంజెస్ చేసిన ఏంటంటే ఏదైనా చేంజ్ చేసిన, లిమిట్స్ పెట్టిన, ఆల్టర్ చేసిన అది మన అఫీషియల్ గెజెట్ వల్ల చేయాలి, లేకపోతే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవ్రీ సచ్ ఆల్టరేషన్ షెల్ take effect on such a day after the day of the notification as it is herein mentioned. ఎవ్రీ ఆల్టరేషన్ ఏదైనా ఈచ్ ఆల్టరేషన్ మీరు చేసితే అది మీకు ఇన్ఫామ్ చేయాలి. ఓకే, నోటీస్ ఇవ్వాలి అన్నట్టు. ఓకే, రిజిస్ట్రేషన్ అండ్ సబ్ రిజిస్టరార్ అండ్ సబ్ రిజిస్టరార్. సెక్షన్ 6 రిజిస్టరార్ ఆర్ సబ్ రిజిస్టరార్ వరకు రాండి. అయితే ద స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ సచ్ అ పర్సన్స్ వెదర్ ది పబ్లిక్ ఆఫీసర్ ఆర్ నాట్ యాజ్ ఇట్ ఈస్ అ things proper to the registrar of a several district and the sub registrar of a several sub district formed as a office said respectively. అయితే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మన అపాయింట్ చేస్తుంది ఎనీ పర్సన్కి. ఓకే, వెదర్ వాళ్ళు పబ్లిక్ ఆఫీసర్ ఉన్నా లేకపోయినా కానీ మన స్టేట్ గవర్నమెంట్కి ఏం థింక్ చేస్తే ప్రాపర్గా ఎవరు ఉన్నారు అనుకుంటే వాళ్ళకి అపాయింట్ చేయొచ్చు. ఎవరు? రిజిస్టరార్ అండ్ సబ్ రిజిస్టరార్. ఓకే, అయితే సెర్వల్ డిస్ట్రిక్ట్స్లో, ఓకే, సెర్వల్ డిస్ట్రిక్ట్, అది సెర్వల్ డిస్ట్రిక్ట్ ఉండొచ్చు, సబ్ డిస్ట్రిక్ట్స్ ఉండొచ్చు. ఓకే, సెక్షన్ 6 हो गया. సెక్షన్ 7, ఓకే, ఆఫీస్ ఆఫ్ రిజిస్టరార్ అండ్ సబ్ రిజిస్టరార్. ఆఫీసర్స్ అయితే సబ్ రిజిస్టరార్ అండ్ రిజిస్టరార్స్ ది ఆఫీసెస్ ఏంటి? ఓకే, ద స్టేట్ గవర్నమెంట్ షెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఆఫీస్ టు బీ ఈజ్ ఏ స్టేట్ టు ది ఆఫీస్ ఆఫ్ ది రిజిస్టరార్ అండ్ in every sub registrar and the offices to be state the office of the sub registrar or the offices of the joint sub registrar. అంటే మీనింగ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఏంటి, ఆఫీస్ డిస్ట్రిక్ట్లో, ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ఆఫీస్ ఉంటుంది అన్నట్టు. ఓకే, రిజిస్టరార్ది అండ్ సబ్ రిజిస్టరార్ది. ఓకే, సబ్ డిస్ట్రిక్ట్లో సబ్ రిజిస్టరార్ ఆఫీస్, డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ రిజిస్టరార్ ఆఫీస్. ద స్టేట్ గవర్నమెంట్ మే అమల్గమేట్ విత్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ మే ఆఫీస్ ఆఫ్ ది సబ్ రిజిస్టరార్ subordinate to be such a registrar and may authorized any sub registrar those office has been is సో అమల్గమెంట్. అయితే ఏదైనా ఆఫీస్కి అమల్గమెంట్ అంటే కలపడం. ఓకే, ఏదైనా ఆఫీసు వేరే ఆఫీస్ నుంచి కలపచ్చు, లేకపోతే సబ్ రిజిస్టరార్ ఆఫీస్ అండ్ రిజిస్టరార్ ఆఫీస్ కూడా ఒక దగ్గర పెట్టచ్చు అనేసి ఇక్కడ మనం చదువుతున్నాం. ఓకే, అమల్గమేట్ అంటే కలపడం. సెక్షన్ 8 ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. Okay, the state government may also appoint the officers to be called the inspectors of a registration officers and may prescribe the duties of such a officer. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ అపాయింట్ చేస్తుంది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్కి. ఓకే, ఎందుకంటే వాళ్ళకు డ్యూటీస్, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎవ్రీ సచ్ ఏ ఇన్స్పెక్టర్ షెల్ బీ ఈజ్ అ సబార్డినేట్ టు ఇన్స్పెక్టర్ జనరల్. అయితే ఇక్కడ ఏంటంటే మన ఇన్స్పెక్టర్ జనరల్ ఉన్నారు కదా, దానికి ఇప్పుడు ఇన్స్పెక్టర్ జనరల్ ఫస్ట్ కేటగిరీ అనుకోండి, సెకండ్ వీళ్ళు చిన్న అన్నట్టు, సబార్డినేట్ అన్నట్టు. ఓకే, ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాళ్ళకు సబార్డినేట్ టు ఇన్స్పెక్టర్ జనరల్ అన్నట్టు.
ఎప్పుడు కూడా ఇన్స్పెక్టర్ జనరల్ ఏ హయ్యర్ అథారిటీ అనుకోండి. ఓకే, సెక్షన్ 9 మనకు డిలీట్ అయిపోయింది. ఓకే, రిపీల్డ్ అయిపోయింది అనుకోండి. ఓకే, సెక్షన్ 10లో చూడండి, absence of a registrar or vacancy in his office. వేకెన్సీ ఇన్ హిజ్ ఆఫీస్ అయితే ఏముంది ఇక్కడ సెక్షన్ 10 చూడండి. ఒకవేళ రిజిస్టరార్ యాబ్సెంట్ ఉంటే ఏం సంగతి ఇక్కడ. ఓకే, వెన్ ఎనీ రిజిస్టరార్, ఏదైనా రిజిస్టరార్ అట, ఎనీ రిజిస్టరార్ అదర్ దెన్ ది రిజిస్టరార్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్, సారీ గాయస్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. When any registrar other than the registrar of a district include a presidency town is absent. Any registrar or other than the registrar of a district, అయితే డిస్ట్రిక్ట్ రిజిస్టరార్ తప్ప వేరే ఏదైనా రిజిస్టరార్ యాబ్సెంట్ ఉంటే, ఓకే, ఈజ్ absent otherwise then the duty of his district or when his office is temporarily vacant. Okay, temporarily vacant, any person whom the inspector general appoints in his behalf or, okay, in a default of such a appointment, the judge of a district court within the local limit of those jurisdiction the registrar office is situate shall be registered during the such absence or until the state government fills up the vacancy. అయితే ఇక్కడ ఏదైనా రిజిస్టరార్ ఆఫీసర్స్ యాబ్సెంట్ అయితే ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరికైనా అపాయింట్ చేయొచ్చు, లేకపోతే డిఫాల్ట్ అయితే అపాయింట్ చేయలేకపోయారు. ఓకే, ఆ కండిషన్స్లో ఏమవుతుంది అంటే డిస్టిక్ జడ్జ్ ఆఫ్ ఏ డిస్టిక్ కోర్ట్ వితిన్ ఆయన లోకల్ లిమిట్స్లో, ఓకే, ఆ పని చేయొచ్చు. ఓకే, ఇంకేముంది, ఎప్పటి వరకు అంటే స్టేట్ గవర్నమెంట్ వేకెన్సీస్ని ఫిల్ చేయాలి. ఓకే, అప్పటి వరకు. వెన్ ది రిజిస్టరార్ ఆఫ్ ఎ డిస్టిక్ ఇంక్లూడ్ ది ప్రెసిడెన్సీ టౌన్ ఈజ్ absent. ఓకే, otherwise then and the duty in his district or when his office is temporarily vacant, any person whom the inspector general appoint in his behalf shall be registered. Okay, shall be registered during such absence or until the state government fill up the vacancy. అయితే ఇన్స్పెక్టర్ జనరల్ అపాయింట్స్ అవుతారు కదా. ఇక్కడ ఫస్ట్లో ఏమంటుంటున్నారు అంటే రిజిస్టరార్స్ యాబ్సెంట్ వస్తే ఇన్స్పెక్టర్ జనరల్ పని చేస్తారు, లేకపోతే వాళ్ళు అపాయింట్ చేయాలి అప్పటి వరకు, లేకపోతే మన డిస్ట్రిక్ట్ జడ్జ్ లోకల్ లిమిట్లో ఆ ఆఫీసు ఎక్కడైనా సిచ్యువేట్ ఉంటుందో అక్కడ మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో డిస్ట్రిక్ట్ జడ్జెస్ చేయాలి. ఓకే, ఎప్పుడు వరకు అంటే స్టేట్ గవర్నమెంట్ మనకు అపాయింట్మెంట్ అయితే కొత్త రిజిస్టరార్స్కి ఎప్పుడు వరకు వస్తాయి అప్పటి వరకు అనేసి. ఇక్కడ మన రిజిస్టరార్ యాబ్సెంట్ ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, రిజిస్టరార్ మొత్తానికి యాబ్సెంట్ అయితే మన ఇన్స్పెక్టర్ జనరల్ ఏం చేస్తున్నారు, అపాయింట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఎవరికి అపాయింట్ చేస్తున్నారు అంటే ఆయన బిహాఫ్లో వేరే ఎనీ పర్సన్కి. ఓకే, యాజ్ ఎ రిజిస్టరార్గా ఎప్పుడు వరకు అంటే ఎప్పుడు వరకు స్టేట్ గవర్నమెంట్ కొత్త వేకెన్సీస్ ఫిల్ చేయదు అప్పటి వరకు. सेक्शन 11 में देखो, एब्सेंस ऑफ ए रजिस्ट्रार ऑन ए ड्यूटी इन हीज डिस्ट्रिक्ट. ఓకే, రిజిస్టరార్ యాబ్సెన్స్ ఉన్నారు ఇన్ హిజ్ డ్యూటీ ఇన్ డిస్ట్రిక్ట్, అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, వెన్ ఎనీ రిజిస్టరార్ ఈజ్ యాబ్సెంట్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఆన్ ది డ్యూటీ ఇన్ హిజ్ డిస్ట్రిక్ట్, హీ మే అపాయింట్ ఎనీ సబ్ రిజిస్టరార్. He may appoint sub-registrar or other person in his district to perform during such a absence all the duties of a registrar except those mentioning in the section 68 and 72. 68-72 తప్ప మన రిజిస్టరార్ యాబ్సెంట్ ఉంటే అది పని ఎవరు చేయాలి అంటే సబ్ రిజిస్టరార్ గారు చేయాలి అన్నట్టు.
Okay, except the section 68 and 72. ఓకే, 68-72 మనది గవర్నమెంట్ సర్వెంట్స్కి ఉంటుంది, అది మనకు ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ చదవడం. ఓకే, సెక్షన్ 12 చూడండి. absence of a sub registrar or a vacancy in his office. When any sub registrar is absent or when his office is temporarily vacant, any person whom the registrar of the district appoint in his behalf shall be sub registrar during such absence or until the vacancy is filled up. ఓకే, ఇప్పుడు సబ్ రిజిస్టరార్ యాబ్సెంట్ అయితే మన రిజిస్టరార్ ఏం చేస్తారు అంటే, సబ్ రిజిస్టరార్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఏం చేస్తారు అంటే కొత్త సబ్ రిజిస్టరార్కి అపాయింట్ చేస్తారు. ఓకే, ఎప్పటి వరకు అంటే అంటిల్ ఆ పర్సన్ యాబ్సెంట్ అయిన రిజిస్టరార్ అయినా రావాలి, లేకపోతే మనకు వేకెన్సీ అయినా ఫిల్ చేయాలి గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు సెక్షన్ 13. ఓకే, రిపోర్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అండర్ ది సెక్షన్ 10, 11 and 12. ఇప్పుడు ఏంటంటే మనకు all appointments made under the section 10, 11 and 12 shall be recorded to the state government by the inspector general. అయితే ఇన్స్పెక్టర్ జనరల్ ఏం చేయాలి అంటే ఎవరెవరు అపాయింట్ అయినరు సెక్షన్ 10లో, సెక్షన్ 11లో, 12లో దాని రిపోర్ట్ మన స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి అన్నట్టు. ఓకే, సెక్షన్ 13 అంటుంది సబ్సెక్షన్ 1. such a report shall be is either a special or a general as the state government direct. ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది అంటే స్పెషల్ కూడా ఉండొచ్చు, జనరల్ కూడా ఉండొచ్చు, ఏది మన స్టేట్ గవర్నమెంట్ చెప్తే అది అన్నట్టు. ఓకే, సెక్షన్ 13 అయిపోయింది. సెక్షన్ 14, ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ఎ రిజిస్టరింగ్ ఆఫీసర్స్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ రిజిస్టర్ ఆఫీసర్స్ ఎవరు చేస్తారు అంటే మన స్టేట్ గవర్నమెంట్ మే అలౌ ది ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ది సెవరల్ ఆఫీసర్ అండర్ ది యాక్ట్. మన స్టేట్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్కి. ఓకే, ఇంతనే ఉంది దీంట్లో. సెక్షన్ 15 చూడండి, సీల్స్ ఆఫ్ ఎ రిజిస్టరింగ్ ఆఫీసర్స్. ఓకే, సీల్స్ ఆఫ్ ఎ రిజిస్టరింగ్ ఆఫీసర్స్. Okay, the several registrar and sub registrar shall use a seal bearing the following inscription in English and in such a other language as the state government direct. The seal of the registrar or of the such a sub registrar of. ఓకే, మన రిజిస్టరార్ అండ్ సబ్ రిజిస్టరార్ ఏం యూస్ చేయాలి అంటే సీల్ బేరింగ్ది మన ఏం ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్ సీల్ యూస్ చేయాలి, లేకపోతే అదర్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఏం డైరెక్ట్ చేస్తే అది. ఓకే, సెక్షన్ 15లో సీల్ గురించి ఉంది. ఓకే, కొన్ని ఏం చేయండి అంటే మీరు ఇంత మొత్తం గుర్తు లేకపోతే కూడా జస్ట్ చూసి మీకు చూస్తే ఐడియా వచ్చేస్తుంది అన్నట్టు నా మోటివ్. ఓకే, ఓకే, సీల్ బేరింగ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఇంగ్లీష్. ఆ సీల్ ఏం బేర్ చేస్తుంది, ఒక సీల్ కొంటే కూడా మీరు సీల్ వేస్తారు కదా, ఆ సీల్లో స్టాంప్లో అన్నీ ఉంటాయి అన్నట్టు రాసి, అది ఎక్కడి నుంచి ఏం ఉంది అని నార్మల్లీ మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సెక్షన్ 16 చూడండి, రిజిస్టర్ బుక్స్ అండ్ ఫైర్ ప్రూఫ్ బాక్సెస్. ఓకే, ద స్టేట్ గవర్నమెంట్ షెల్ ప్రొవైడ్ for the office of every registering officer the books necessary for the purpose of this act. అయితే స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది బుక్స్. ఓకే, రిజిస్టర్ బుక్స్ అన్నట్టు. ఓకే, ఎవ్రీ రిజిస్టరార్ ఆఫీసర్కి. ఓకే, ద బుక్స్ టు బి ప్రొవైడ్ షెల్ కంటైనింగ్ ది forms from the time to time prescribed by the inspector general with the sanction of the state government, and the pages of such books shall be consecutively numbered in print, and the number of the pages in each book shall be certified on the title page by the officer by whom such books are
used. అయితే ఆ బుక్స్, ఆ రిజిస్టర్ బుక్స్ ఉంటాయి కదా, ఎలా ఉంటాయి అంటే ఫామ్స్ ఉంటాయి, అందులో అన్నీ ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది. ఓకే, డీటెయిల్స్ లెక్క. ఓకే, ఇన్స్పెక్టర్ జనరల్ గురించి ఎవరు ఉన్నారో ఆయన కూడా ఉంటారు. శాంక్షన్ ఎవరు ఇస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్. శాంక్షన్ అంటే పర్మిషన్. ఓకే, ఇంకా ఆ బుక్స్ ఎలా ఉంటాయి అంటే ఆ రిజిస్టర్ బుక్స్ పేజీ నేట్ ఉంటుంది. అన్ని పేజెస్కి నంబరింగ్ ఉంటుంది. అన్ని 1 2 3 అనేసి మేము నార్మల్గా బుక్స్ కొంటే ఉంటాయి కదా, అలానే నంబర్స్ ఉంటాయి. ఓకే, అది ప్రింటెడ్ నంబర్స్ ఉంటాయి పేజెస్, ఎవ్రీ పేజ్కి. ఇంకా సర్టిఫైడ్ టైటిల్ కూడా, ఆ పేజెస్ మీద టైటిల్ కూడా ఉంటుంది. టైటిల్ అంటే ఒక హెడ్లైన్ అనుకోండి, హెడ్డింగ్ అనుకోండి. ఓకే, ఓకే, సబ్సెక్షన్ 3 చూడండి. ద స్టేట్ గవర్నమెంట్ షెల్ supply the office of the every register with a firebox proof, and shall in each district make a suitable provisions for the safe custody of the records connected with the registration of a documents in such a district. అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనకు ఫైర్ ప్రూఫ్ బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఓకే, ఎందుకు అంటే మనకు సేఫ్ కస్టడీ ఆఫ్ డాక్యుమెంట్స్ కోసం. ఓకే, మన డాక్యుమెంట్స్ సేఫ్గా ఉండాలి కాబట్టి. చలో, సెక్షన్ 16A, కీపింగ్ ఆఫ్ బుక్స్ in a computer floppies, disks, etc. Notwithstanding anything is containing in the section 16, the books provides under the subsection 1 of the section 16 may also be is kept in a computer floppies, and the diskettes are in any ఇన్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఇన్ ది మేనర్. అయితే మనకు బుక్స్ అయినా కంప్యూటర్ ఫ్లాపీస్ అయినా అలా మేము డాక్యుమెంట్స్కి పెట్టచ్చు అనేసి చెప్తున్నారు. అది ఎవరు పెడతారు అంటే మన ప్రిస్క్రైబ్డ్ ఇన్స్పెక్టర్ జనరల్. ఓకే, వాళ్ళు పెడతారు. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇస్ కంటైనింగ్ ఇన్ దిస్ యాక్ట్ or any other law from the time beginning of force. A copy or a extends from the books kept in under the subsection 1 given by the registering officer under the hand, and the seal shall be is deemed to be a copy given under the section 53 from the purpose of the subsection 5 of the section. ఇందులో ఏం లేదు చెప్పడానికి. సెక్షన్ ఓకే, ఎక్కడ ఉన్నాం మేము? పార్ట్ 3లో ఏముంది అంటే రిజిస్టరబుల్ డాక్యుమెంట్, ఏమేం రిజిస్టర్ చేయొచ్చు అనేసి. రిజిస్టరబుల్ డాక్యుమెంట్స్ పార్ట్ 3లో ఉంది. ఆర్ రిజిస్టరబుల్ డాక్యుమెంట్స్ సెక్షన్ 17, డాక్యుమెంట్స్ ఆఫ్ విచ్ ది రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఏమేమి ఉన్నాయో అవి చూడండి మీరు. ఓకే, ఇది ఏంటంటే ఫస్ట్ మన ఇది సబ్సెక్షన్ 1 మీరు చదువుకోండి అయిపోతుంది. కానీ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ షెల్ బీ ఈజ్ రిజిస్టర్ అనేసి ఉంది. దాని తర్వాత మన బేరక్ట్ ఉంది, అదే అవసరం లేదు. చూడండి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఏ ఇన్మూవబుల్ ప్రాపర్టీ, అది ఖచ్చితంగా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేపియాలి. సెకండ్లో ఏమంటుంది అంటే నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి కదా, అది దానికి కూడా మేము రిజిస్ట్రేషన్ చేపియాలి. అది నాన్ టెస్టిమెంటరీ డాక్యుమెంట్ ద వాల్యూ ఎంత ఉండాలి అంటే మోర్ దెన్ 100 రూపీస్ ఉండాలి, లేకపోతే అప్వర్డ్స్ ఉండాలి, దాంతో తక్కువ ఉండదు. ఓకే, సిలో వచ్చేసరికి ఏముంది అంటే నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, ఎక్నాలెడ్జ్మెంట్ది, దానికి కూడా మేము కన్సిడర్ చేసి అది కూడా రిజిస్ట్రేషన్ చేపియాలి. ఓకే, కన్సిడరేషన్ అంటే ఇక్కడ కన్సిడరేషన్ ఆఫ్ ది అకౌంట్ ఆఫ్ ఎ క్రియేటర్స్ డిక్లరేషన్ అసెస్మెంట్ అవి అన్నీ ఉన్నాయి. దీంట్లో ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ఎ రిసిప్ట్కి కూడా పేమెంట్ ఏం చేసిండ్రో దానికి కూడా రిజిస్ట్రేషన్ చేపియాలి. లీజ్ ఆఫ్ ఏ ఇన్మూవబుల్ ప్రాపర్టీ, ఇప్పుడు ఇయర్లో లీజ్ తీసుకుంటారు కదా, లీజ్కి తీసుకుంటాం కదా, దానికి మేము రిజిస్ట్రేషన్ చేపియాలి. ఓకే, మంత్ అలా అది రిజిస్టర్ చేయరు, కానీ ఇయర్ ఉంటే రిజిస్ట్రేషన్ చేపియాలి. ఓకే, ఇప్పుడు చూడండి,
నాన్ టెస్టిమెంటరీ ఇన్స్ట్రుమెంట్లో ట్రాన్స్ఫరింగ్ ఆర్ అసెస్మెంట్ ఆఫ్ ఎ డిగ్రీస్ ఆర్ ఆర్డర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్ఫరింగ్ ఏమేమి ట్రాన్స్ఫర్ అయిండ్రో దానికి కూడా మేము రిజిస్ట్రేషన్ చేపియాలి ఈలో. ఓకే, ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను మీకు జస్ట్ చెప్తున్నా. ఓకే, ఏంటంటే విచ్ డు నాట్ ఎక్సీడ్ ది 5 years and the annual rent of a received by the which డు నాట్ ఎక్స్టెండ్ ది 50 rupees. ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ ఎక్సెప్షన్ అన్నట్టు, ఒకవేళ మనకు ఎప్పుడు ఉంది ఇయర్ టు ఇయర్ మనకు రిజిస్ట్రేషన్ చేపియాలి. ఒకవేళ ఇయర్కు ఇయర్ లేకున్నా 5 yearsకి కూడా మనకు ఇది పాతకాలంది ఏంటంటే ఇన్ని ఇయర్స్ పెట్టుకొని మీరు 50 రూపీస్ ఇవ్వండి, 20 రూపీస్ ఇవ్వండి అనేసి ఇలా ఉంటుంది కదా, దానికి కాన్సెప్ట్ అది. ఓకే, దానికి అప్లికేబుల్ కాదు. ఓకే, తర్వాత అన్నీ మిగతాయి అన్నీ మన కొత్త కొత్త ట్రాన్సాక్షన్స్కి, కొత్త అగ్రిమెంట్స్కి అన్నీ రిజిస్ట్రేషన్ చేపియాలి. ఇందులో సెక్షన్ 17లో ఉన్నది పర్టికులర్గా. ఓకే, 1A documents containing the contract to be a transfer for the consideration any immovable property for the purpose of a section 53A of a TPA. సెక్షన్ 53A ఆఫ్ ఎ TPA ఏముంది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, నథింగ్ ఇన్ ది క్లాస్ B and C ఆఫ్ ఎ సబ్సెక్షన్ 1 ఈజ్ అప్లైస్ టు. అయితే దీనికి రిజిస్ట్రేషన్ చేయడం అవసరం లేదు. ఏముంది, కంపోజిషన్ డీడ్, ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ, ఇంకా ఏంటి, ఎనీ డెబెంచర్ ఇష్యూడ్ బై ది కంపెనీ, దీనికి ఎనీ ఎండార్స్మెంట్ అపాన్ ఆర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎనీ డెబెంచర్ అన్నట్టు. ఓకే, ఎనీ డాక్యుమెంట్ అదర్ దెన్ ది డాక్యుమెంట్ ఈ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 1Aలో తప్ప ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే దాని వాల్యూ 100 కన్నా తక్కువ ఉంటే దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు అంటుంది మన క్లాస్ 5. క్లాస్ 6లో ఏదైనా డిగ్రీ ఆరో ఆర్డర్, ఓకే, ఎక్సెప్ట్ ఏం చేసింది అంటే కాంప్రమైజ్ ఎక్స్ప్రెస్డ్ టు బి మేడ్ ఆన్ ఎ కాంప్రమైజ్ ఆర్ కాంప్రమైజింగ్ ఆఫ్ ఎ ఇన్మూవబుల్ ప్రాపర్టీ, దానికి కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎనీ గ్రాంట్ ఆఫ్ ఎ ఇన్మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ గవర్నమెంట్ గ్రాంట్ ఉంటుంది కదా, దానికి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఏ పార్టిషన్ మేడ్ బై ది రెవెన్యూ ఆఫీసర్, ఏదైనా రెవెన్యూ ఆఫీసర్ ద్వారా మేము ఏదైనా పార్టిషన్ చేపిస్తే కూడా దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా కొలాటరల్ సెక్యూరిటీ లేకపోతే లోన్ ఉంది ఆఫ్ ఎ ల్యాండ్, ఓకే, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్స్ లోన్స్ యాక్ట్ ఉంది, దానికి కూడా మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆర్డర్ ఇస్తుంది కదా దానికి అది. ఎనీ అదర్ గ్రాంటింగ్ లోన్స్ అండర్ ది అగ్రికల్చరల్ లోన్స్ యాక్ట్ ఉంటుంది కదా, దానికి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసరికి చారిటబుల్ ఎండోవ్మెంట్ యాక్ట్లో ఏదైనా వస్తే మీకు వేస్టెడ్గా ఎనీ ఇన్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ చారిటబుల్ ఎండోవ్మెంట్ వస్తే దానికి కూడా రిజిస్ట్రేషన్ చేయరు. ఓకే, ఎండోమెంట్ ఆన్ మోర్గేజ్ డీడ్, ఓకే, ఎండోమెంట్ ఆఫ్ ఎ మోర్గేజ్ డీడ్కి కూడా మేము రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీ సర్టిఫికేట్ ఆఫ్ ఎ సేల్ గ్రాంటెడ్ టు బి ఎ పర్చేసెస్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ సోల్డ్ బై ది పబ్లిక్ ఆప్షన్, ఏదైనా ప్రాపర్టీ మన పబ్లిక్ ఆప్షన్లో సోల్డ్ చేస్తే కూడా దానికి కూడా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకే, బై ఎ సివిల్ ఆర్ ఎ రెవెన్యూ ఆఫీసర్లో. ఓకే, ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఆపరేటింగ్ టు ది ఎఫెక్ట్ ఏ కాంట్రాక్ట్ ఫర్ ది సేల్ ఆఫ్ ఎ ఇన్మూవబుల్ ప్రాపర్టీ షెల్ నాట్ బి డీమ్డ్ టు బి ఏ రిక్వైర్స్ ఆర్ ఏదైనా ప్రాపర్టీ అది ఇన్మూవబుల్ ఉన్నా కూడా దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అనేసి ఎక్కడ ఉంటే దానికి కూడా అవసరం లేదు రిజిస్ట్రేషన్ చేయాల్సిన. ఓకే, ఇన్మూవబుల్ ప్రాపర్టీ షెల్ నాట్ బి డీమ్డ్ టు బి ఏ రిక్వైర్డ్ ఆర్ ever to be have required the registration by the reason only of the facts that such a document containing a receptacle of a payment of any earnest money or of the whole or any part of the purchase money. Authorities to adopt a son executed after the first day of January 1872. ఈ అన్నిటికీ మా దగ్గర ఏంటంటే
ద కన్ఫర్డ్ బై ది ఏ బిల్ షెల్ ఆల్సో బీ ఈజ్ ఎ రిజిస్టర్. ఏదైనా అథారిటీస్ అడాప్ట్ చేసిన దానికి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేపియాలి. ఓకే, మన సబ్సెక్షన్ సెక్షన్ 17 అంటుంది. ఇక్కడ నుంచి ఏమొస్తుంది అంటే చాలాసార్లు అయితే డైరెక్ట్ సెక్షన్ అడుగుతారు, కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంది అన్నట్టు. మనకు వచ్చేసరికి సెక్షన్ 17లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేసి ఉంది. సెక్షన్ 18లో రండి. సెక్షన్ 18 ఏముంటుంది అంటే రిజిస్ట్రేషన్ ఈజ్ అ ఆప్షనల్ డాక్యుమెంట్ ఆఫ్ విచ్ ది రిజిస్ట్రేషన్ ఈజ్ అ ఆప్షనల్. ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో దానికి రిజిస్ట్రేషన్ ఆప్షనల్ ఉంది అనేసి తెలిస్తే మీరు ఏం చేయాలి అంటే ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఇన్స్ట్రుమెంట్ చూడండి. ఇన్స్ట్రుమెంట్ గిఫ్ట్ అయినా విల్ అయినా దాని వాల్యూ 100 కన్నా తక్కువ ఉంటే దానికి రిజిస్ట్రేషన్ ఆప్షనల్ ఉంది. అయితే మీ ఏంటంటే మర్జీ అన్నట్టు, మీ ఇష్టం అన్నట్టు. ఇక్కడ క్లాజ్ 1లో వచ్చేసరికి క్లాజ్ బిలో ఎక్నాలెడ్జ్మెంట్ ఆర్ ఏ రిసిప్ట్ ఆర్ ఏ పేమెంట్. ఓకే, దానికి కూడా మీరు ఆప్షనల్ ఉంది, అయితే చేసుకోవచ్చు దాని, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ రిజిస్టర్ చేయకపోవచ్చు. ఓకే, లీజ్ ఆఫ్ ఏ ఇన్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ నాట్ ఎక్సీడింగ్. ఒకవేళ ఇప్పుడు అన్నాను కదా, లీజ్ ఇయర్కి ఇయర్ ఉంటే మీకు రిజిస్ట్రేషన్ చేపియాలి, అది కంపల్సరీ అయిపోతుంది. ఒకవేళ ఇయర్ లేకుండా ఉంటే నాట్ ఎక్సీడింగ్ 1 year అని ఉంటే ఏం చేస్తారు మీరు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అందుకోసం నార్మల్లీ మనం ఎక్కడైనా రెంట్కి ఇస్తే అప్పుడు కూడా ఎంత రిజిస్ట్రేషన్ బాండ్ పేపర్ ప్రిపేర్ చేస్తారు కదా, అది 11 monthsదే ఉంటుంది బాండ్. ఓకే, స్టాంప్ పేపర్ అంటాం, దానికి 11 months నుంచి అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ సైన్ చేస్తే అది 12 monthsకి ఉండయి. ఒకవేళ 12 months అని రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ మ్యాండేటరీ అయిపోతుంది రిజిస్ట్రేషన్. అందుకోసం ఎక్కడైనా ఎవరికైనా మీరు రెంట్కి ఇస్తే, లేకపోతే మీరు రెంట్కి ఉంటే అక్కడ ఏమవుతుంది అంటే 11 monthsదే అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే, మన యాజ్ పర్ ది సెక్షన్ 18 clause Cలో చూస్తే. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫరింగ్ ఆర్ అసైనింగ్ ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ ఎనీ award when such a degree or order or award purporting or operate to a create declare. ఇది కూడా ఏంటంటే ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫరింగ్ అంటే ఇది కూడా మనకు ఆప్షనలే ఉంది. లైక్ మేము 17లో చదివినాం కదా, అలానే ఏదైనా ఫ్యూచర్ ఎనీ రైట్ ఉన్నా అది వేస్టెడ్ అయితే, కంటిజెంట్స్ అయితే, అది కూడా లెస్ దెన్ వాల్యూ 100 అయితే మీరు ఏం చేయాలి, అది కూడా ఏముంది అంటే ఆప్షనల్ అవుతుంది రిజిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు డీలో చూడండి, ఏదైనా విల్ డీలో అదర్ దెన్ ది విల్ అని చెప్తున్నారు, కానీ ఆపరేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ క్రియేట్ అవుతుంది, అసైన్ అవుతుంది, లిమిట్ అవుతుంది, ఎక్స్టింగ్విష్ అవుతుంది. ఓకే, ఎనీ రైట్కి, టైటిల్కి, అది కూడా ఆప్షనలే. విల్ కూడా మనకు ఆప్షనలే. చాలాసార్లు ఏమంటారు అంటే ఆప్షన్స్ ఇస్తారు, ఇచ్చి ఏం చేస్తారు అంటే ఇందులో ఏంటి ఆప్షనల్గా ఉంది రిజిస్ట్రేషన్ అనేసి మనకు విల్ అనేసి రాసేస్తారు అక్కడ. ఓకే, ఆన్సర్స్. ఓకే, ఆల్ అదర్ డాక్యుమెంట్స్ నాట్ రిక్వైర్డ్ బై ది సెక్షన్ 17 టు బి ఏ రిజిస్టర్. అయితే అన్ని డాక్యుమెంట్స్ ఆప్షనల్ ఉన్నాయి, కానీ సెక్షన్ 17కి తప్ప అనేసి మన ఎఫ్ చెప్తుంది. ఓకే, మన సెక్షన్ వచ్చేసరికి 19 డాక్యుమెంట్స్ ఇన్ ది లాంగ్వేజ్ నాట్ అండర్స్టూడ్ బై ది రిజిస్టరింగ్ ఆఫీసర్. అయితే ఏదైనా డాక్యుమెంట్ తెచ్చిండ్రు రిజిస్ట్రేషన్ కోసం, కానీ రిజిస్ట్రార్కి అర్థం కాలేదు అది లాంగ్వేజ్. ఓకే, అందులో ఏం రాసిండ్రు, ఓకే, లేకపోతే అర్థం కాలేదు, లేకపోతే మంచిగా రాయలేదు అనుకోండి, అర్థమే కాలేదు, ఆ మోడ్లో ఏం చేస్తాడు, ఆ సిచ్యువేషన్లో మన రిజిస్టరింగ్ ఆఫీసర్ ఏం చేస్తారు అంటే రిఫ్యూజ్ చేసేస్తారు. ఓకే, డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ చేయకుండా రిఫ్యూజ్ చేసేస్తారు. అయితే నేను అన్నట్టు. ఓకే, అన్లెస్ ఏంది అంటే ఆ ట్రాన్సాక్షన్గా క్లియర్గా రాయాలి మరి. ఓకే, కామన్గా అర్థమైనట్టు రాస్తే అప్పుడు ఆ రిజిస్ట్రార్ డిస్క్రిప్షన్ అన్నట్టు చూసి అది అర్థమైతే చేసేస్తారు. ఓకే, ఏంటంటే ఇంకొక కాపీ కూడా ఇవ్వాలి, ట్రూ కాపీ. ఓకే, ఇప్పుడు చూడండి చదువుతున్నా.
If any document duly presented for the registration be in the language which the registering officer does not understood. ఇక్కడైతే చెప్పాను కదా, ఏదైనా డాక్యుమెంట్ తెచ్చిండ్రు మన రిజిస్టరార్కి అర్థం కాలేదు. ఓకే, అండ్ విచ్ ఈజ్ నాట్ కామన్లీ యూస్డ్ ఇన్ ది డిస్టిక్. ఆ డిస్టిక్లో నార్మల్లీ ఆ లాంగ్వేజ్ మనకు యూస్ చేయరు. ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే రిజిస్టరార్ మన డాక్యుమెంట్కి రిఫ్యూజ్ చేసేస్తారు రిజిస్ట్రేషన్ చేయడానికి. ఓకే, పర్పస్ కోసం. తర్వాత అన్లెస్ ఏంటి అంటే ఒకవేళ అదే డాక్యుమెంట్స్కి మంచిగా సరిగ్గా తెస్తే చేసేస్తారు. 19 అంటుంది. 20 చూడండి. ఓకే, సెక్షన్ 20 డాక్యుమెంట్స్ కంటైనింగ్ ది ఇంటర్లీనియేషన్స్, బ్లాంక్స్, ఎరేజర్స్ ఆర్ అల్టరేషన్. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది చూడండి. ఏదైనా డాక్యుమెంట్ తెచ్చిండ్రు, ఆ డాక్యుమెంట్లో ఏముంది అంటే ఇంటర్లీనియేషన్స్ ఉంది, లేకపోతే డబల్ రాస్తారు కదా, ఇంటర్లీనియేషన్ అంటే దిద్దినట్టు. ఓకే, అలా లేకపోతే అక్కడ స్పేస్ బ్లాంక్స్ వదిలేస్తారు కొన్ని ప్లేసెస్లో, లేకపోతే ఇరేజ్ చేస్తారు. ఓకే, మలుపుతారు, లేకపోతే అల్టర్ చేసేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో మన రిజిస్టరార్ ఏం చేస్తారు అంటే రిఫ్యూజ్ చేస్తారు, అయితే అన్నట్టు. ఓకే, ఎప్పటి వరకు అంటే ఆ డాక్యుమెంట్గా క్లియర్గా కనిపించాలి, ఇంకా అటెస్ట్ చేయాలి విత్ సిగ్నేచర్. ఇది మంచిగా ఉంది రాసి ఇస్తేనే ఓకే. డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తున్నారో ఆయనే అటెస్ట్ చేయాలి, ఆయన సిగ్నేచర్స్. ఓకే, ఇనిషియల్స్ వచ్చే ఆ బ్లాంక్స్, ఇరేజర్ ఆ ప్లేసెస్. ఓకే, అర్థమైనట్టు. ఆ తర్వాత అది చూసి మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది, అదర్వైజ్ ఆ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ చేయరు. If the registering officer register any such a document, he shall at the time of registering the same make a note in the registering of such a interlinears. ఒకవేళ ఇది ఏమంటుంది అంటే ఒకవేళ ఇంటర్లీనియేషన్ ఉన్నాయి, బ్లాంక్స్ ఉన్నాయి, ఇరేజర్ ఉన్నాయి, ఆల్టరేషన్స్ ఉన్నాయి, అది ఉంటే కూడా మన రిజిస్ట్రార్ ఏం చేసిండ్రు అంటే రిజిస్ట్రేషన్ చేసేసిండ్రు డాక్యుమెంట్కి. అయితే చేస్తే ఆయన రీజన్ రాయాలి అన్నట్టు. ఓకే, ఎందుకు చేసిండ్రు అన్నట్టు. ఓకే, నోట్ చేయాలి ఎందుకు చేసిండ్రు అన్నట్టు. ఓకే, సెక్షన్ 21కి రండి. డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ ప్రాపర్టీ అండ్ మ్యాప్స్ అండ్ ప్లాన్స్. ఇక్కడ ఏముంది అంటే no non-testamentary document relating to the immovable property shall accept for their registration unless it is contains a description of such a property sufficiently to the identify the same. ఏదన్నా ఇన్మూవబుల్ ప్రాపర్టీ అనుకోండి, అది దానికి ఒకవేళ డిస్క్రిప్షన్ సరిగా లేదు, అయితే రాసి లేదు ఎక్కడుంది, ఎంత ఏరియా ఉంది, ఎక్కడుంది అన్నట్టు ఐడెంటిఫై చేయలేము. అలాంటి ప్లేసెస్కి ఏంటి, అలాంటి ఇన్మూవబుల్ ప్రాపర్టీస్కి రిజిస్ట్రేషన్ కాదు. ఓకే, హౌసెస్ ఇన్ ది టౌన్ షెల్ బి ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అ సిచ్యువేట్ ఆన్ ది నార్త్ ఆర్ అదర్ సైడ్ ఆఫ్ ది స్ట్రీట్. అయితే ఇప్పుడు హౌసెస్ ఉంటాయి కదా, హౌస్కి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే కూడా నార్త్ ఆర్ అదర్ సైడ్ చూసి స్ట్రైట్ రోడ్ ఎక్కడ ఉంది అవి అన్నీ మెన్షన్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్లో అన్నీ మెన్షన్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. నంబర్డ్ ఆ రోడ్ నంబర్ ఏంటి, ఏరియా నంబర్ ఏంటి, స్ట్రీట్ ఏంటి అది చేయాలి. ఓకే, సబ్సెక్షన్ 3 చూడండి. అదర్ హౌసెస్ అండ్ ది ల్యాండ్స్ షెల్ బి ఈజ్ డిస్క్రైబ్డ్ బై దేర్ నేమ్స్ అండ్. ఇప్పుడు చెప్పాను కదా, ఏదైనా వేరే హౌసెస్ ఉందనుకోండి, ఓకే, మన స్ట్రీట్ రోడ్స్ అవి లేకుండా వేరే రోడ్స్ దగ్గర ఉంది, వేరే ల్యాండ్ దగ్గర ఉంది, మన టెరిటోరియల్ డివిజన్లో వస్తుంది, దానికి కూడా ఏం చేయాలి అంటే స్పెసిఫిక్ కంటెంట్ ఉండాలి. అయితే రోడ్ ఎక్కడి నుంచి ఉంది, ఆ ప్రాపర్టీ ఎక్కడ సిచ్యువేట్ ఉంది, ఓకే, అన్నీ ఎక్కడ ఆక్యుపై అవుతుంది, ఓకే, గవర్నమెంట్ మ్యాప్లో ఎక్కడ ఉంటుంది అది సర్వే చూస్తే ఆ ఏరియా చూస్తే అనేసి అక్కడ పర్టికులర్లీ మ్యాప్లో చూపించినట్టు కనిపించినట్టు ఉండాలి. ఓకే, ఇది మన 4 అంటుంది. నాన్ టెస్టమెంటరీ డాక్యుమెంట్ కంటైనింగ్ ఇన్ ఎ మ్యాప్ ప్లాన్ ఆఫ్ ది ఎనీ ప్రాపర్టీ compromised therein shall be easy except for the registration unless the occupied. అయితే మ్యాప్ ఆర్ ప్లాన్ గవర్నమెంట్ ఉంటుంది కదా, మ్యాప్ అది ఉంటేనే అది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయాలి,
లేకపోతే చేయొద్దు. ట్రూ ఉండాలి. అది కూడా మేము గవర్నమెంట్ ఏమి ఇష్యూ ఇచ్చేస్తుందో ఏరియాలో ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ఏరియాస్, ఎంత బిల్డింగ్స్ ఉన్నాయి అన్నీ తెలిసి ఉంటుంది కదా గవర్నమెంట్కి. ఆ ట్రూ మ్యాప్స్ ఉంటేనే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నట్టు. ఓకే, అక్కడ 2 కాపీస్ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ఏరియాలో అన్ని మెన్షన్ చేయాలి అన్నట్టు మన సెక్షన్ 21 అంటుంది. డిస్క్రిప్షన్ ఆఫ్ ది హౌసెస్ అండ్ ది ల్యాండ్స్ బై reference to the government maps and plans where in this opinion of the state government is practicable to be described the houses not begin the houses in the towns or land by the reference to the state government maps. A state government rule made under this act is required that the house and the lands of a aforesaid shall for the purpose of the section 21b is described. అయితే ఇక్కడ ఏముంది అంటే మనకు నేను ఇంతకుముందు ఏమన్నాను 21లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంది, కానీ స్టేట్ మన గవర్నమెంట్కి ఉంది, స్టేట్ గవర్నమెంట్కి. ఓకే, ఇప్పుడైతే 22 అయిపోయింది సెక్షన్. దానికి వచ్చేసరికి పార్ట్ 4 చూడండి. ఆఫ్ ది టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్. అయితే మేము డాక్యుమెంట్స్కి తీసుకొని ఎంత టైంలో రావాలి అన్నట్టు మన టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ అంటుంది. టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్ మన పార్ట్ 4లో ఉంది. ఖచ్చితంగా మీకు గుర్తుకు ఉండాలి ఈ పార్ట్స్ కూడా. పార్ట్ 4 టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్. ఓకే, టైమ్ ఆఫ్ ప్రజెంటేషన్. పార్ట్ 4 వచ్చేసరికి ఏముంది అంటే సెక్షన్ 23 టైమ్ ఫర్ ది ప్రజెంటేషన్ డాక్యుమెంట్స్ ఎంత టైంలో తీసుకొని రావాలి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అన్నట్టు ఇక్కడ క్వశ్చన్. అయితే ఆ మీనింగ్ అనుకోండి. ఓకే, యాజ్ పర్ ది సెక్షన్ 24, 25 and 26 చూడండి. సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ కంటైనింగ్ ఇన్ ది సెక్షన్ 24, 25, 26 no document other than the will shall be except for the registration unless they are presented for the purpose to the proper officer within the 4 months from the date of its execution. అయితే సెక్షన్ 24, 25 and 26లో ఆ డాక్యుమెంట్స్కి ఎప్పుడు ఈ టైం తర్వాత ఇప్పుడు ఒక డాక్యుమెంట్ మనకు సేల్ అయిపోయింది, మన ప్రాపర్టీ సేల్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్కి ఎప్పటి వరకు రావాలంటే 4 మంత్స్లో మనకు రిజిస్ట్రేషన్ కోసం రావాలి. ఓకే, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎక్సెప్ట్ ది విల్ అనేసి చెప్పిండ్రు. అదర్ దెన్ ది విల్ అంటే విల్ తప్ప అన్నీ మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ కావాలి అంటే 4 మంత్స్లో రావాలి. డేట్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఓకే, డేట్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సెక్షన్ 24, 25 and 26 ఏంటంటే లిమిట్ అండ్ డీలే అండ్ కండోనేషన్ చెప్తుంది అన్నట్టు. అయితే ఎందుకు ఉంది అన్నట్టు అక్కడ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి. ఓకే, తర్వాత అన్ని యాక్ట్స్లో 4 మంత్స్లో మనకు రిజిస్ట్రేషన్ కోసం రావాలి అనేసి చెప్తుంది మనకు. ఓకే, టైం ఫర్ ది ప్రజెంటేషన్ డాక్యుమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్కి రావాలి అంటే వితిన్ 4 మంత్స్లో ప్రాపర్టీ తీసుకున్న తర్వాత 4 మంత్స్లో మేము రిజిస్ట్రేషన్కి రావాలి, తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, ప్రొవైడెడ్ దట్ ఏ కాపీ ఆఫ్ a degree or order may be is presented within 4 months from the date of which the degree or order was made or where it is appealable and within 4 months from the date on which it becomes a final. అయితే ఏదన్నా ప్రాపర్టీ ఆర్డర్ అలా వస్తే కూడా మేము 4 మంత్స్లో మేము వచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, సెక్షన్ 23లో 4 మంత్స్ అనేసి ఉంది, అది గుర్తుకు ఉండాలి మీకు. ఓకే, సెక్షన్ 23A రీ-రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టెన్ డాక్యుమెంట్స్ అనేసి 23Aలో ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను మీకు జిస్ట్ చెప్తా. ఓకే, 23Aలో రీ-రిజిస్ట్రేషన్ అవుతుంది ఆఫ్ డాక్యుమెంట్. ఓకే, ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఒకవేళ
రిజిస్ట్రేషన్కి తీసుకెళ్ళినామా ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది అనుకోండి. ఓకే, ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, మీరు అప్పుడు చూడలేదు. ఒకవేళ ఏంటంటే టేక్ ది ఎగ్జాంపుల్, రామ్ అనేసి పేరు ఉంది, రామ్ది ప్రాపర్టీ రామ్ ప్లేస్లో శ్యామ్ అనేసి వచ్చేసింది. ఓకే, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా టైపింగ్ ఎర్రర్స్ అయినా ఏదైనా ఎర్రర్ అయ్యి చూడలేదు. ఓకే, వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, అలానే ఉంది. కానీ ఆ ప్రాపర్టీ రిజిస్టర్ ఎవరు చేసుకున్నారో ఆయనకు తర్వాత ఏంటంటే నాలెడ్జ్లో వచ్చింది ఏంటంటే ఇక్కడ ఎర్రర్ ఉంది అనేసి, టైపింగ్ ఎర్రర్ ఉంది, మిస్టేక్ ఉంది అన్నట్టు. అప్పుడు ఆయన ఏం చేయాలి అంటే నాలెడ్జ్ వచ్చేసరికి అప్పుడు ఆయనకి తెలిసిన తర్వాత అప్పుడు కూడా 4 మంత్స్లో ఏం చేయాలి ఆయన మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మన రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి. ఓకే ఓకే, ఇది మన రిజిస్ట్రేషన్ చెప్తుంది. ఏదైనా డాక్యుమెంట్ రాంగ్గా మిస్టేక్లీగా కరెక్ట్ రిజిస్టర్ కాకపోతే ఇన్వాలిడ్ అవుతుంది, కాబట్టి అది వెళ్ళి మనము కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే పేరు తప్పుగా ఉంటే అది ఇన్వాలిడ్గా అవుతుంది కదా. ఎప్పుడు ఆయనకి అవేర్నెస్ వస్తే అప్పుడు తీసుకొని వెళ్ళాలి, అప్పటి నుంచి 4 మంత్స్లో. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అది చూసి అన్ని డాక్యుమెంట్స్ అవి ఇవి చూసి మళ్ళీ చేసేస్తారు అన్నట్టు. సెక్షన్ 24 చూడండి. డాక్యుమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై ది సెవరల్ పర్సన్ ఎట్ ఎ డిఫరెంట్ టైమ్స్ వేర్ దేర్ are the several person executing the document at a different time. And such a documents may be is presented for the registration and the re-registration within a 4 months from the date of each execution. అయితే సెవరల్ పర్సన్స్ ఉన్నారు కదా, అందులో ఏదైనా ఎవరు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారో వాళ్ళకు పర్టికులర్ 4 పీరియడ్స్ అంతా టైం రిజిస్ట్రేషన్ కోసం. ఓకే, రిజిస్ట్రేషన్ వచ్చినా మీరు 4 మంత్స్ అనేసి గుర్తుకు పెట్టుకుంటే చాలు. ఓకే, ఒకవేళ ఆ డాక్యుమెంట్కి సెవరల్ పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తే మేము 4 మంత్స్లో చేపియాలి రిజిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు 25 ఏముంది చూడండి. ఇప్పుడు 25లో ఏముంది అంటే కండోనేషన్ ఆఫ్ డిలే అనేసి చెప్తామా, అలానే సేమ్ ఉంది అన్నట్టు. ఇక్కడ 25లో ప్రొవిజన్స్ వేర్ ది డిలే ఇన్ ఎ ప్రెజెంటేషన్ ఈజ్ అన్అవాయిడబుల్. ఆ ప్రెజెంటేషన్ ఉంది కదా, అది అన్అవాయిడబుల్ ఉంది. అయితే ఇఫ్ ఓనింగ్ టు బి అర్జెంట్ నెససరీ ఫర్ ది అన్అవాయిడబుల్ యాక్సిడెంట్, ఏదైనా పర్సన్కి యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏదైనా ఏంటి అంటే ఏదైనా అయింది, ఇప్పుడు ఆ పర్సన్కి ఆయన ఆ పర్టికులర్ 4 మంత్స్లో తెలియక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం రాలేకపోయాడు. అయితే అప్పుడు ఏం చేయాలి అంటే ఆయనే ఫైన్ కట్టాలి. ఎంత అంటే ఎక్సీడింగ్ ది 10 times ఆఫ్ ది అమౌంట్. ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది దానికి 10 times ఎక్కువ కట్టి మాకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, రీజన్ చూపించి ఇది ఏంటంటే 10 times ఫైన్ లెక్క కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి యాజ్ పర్ ది సెక్షన్ 25. ఎనీ అప్లికేషన్ ఫర్ ది సచ్ డైరెక్షన్ మే బీ ఈజ్ లాడ్జ్డ్ విత్ ఏ సబ్ రిజిస్ట్రార్ అండ్ హూ షల్ బి. ఏదైనా డైరెక్షన్ ఏదైనా చెప్తే కూడా అది ఫాలో చేసి మనకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి యాజ్ పర్ ది సెక్షన్ 25. ఓకే, సెక్షన్ 26 డాక్యుమెంట్ ఎగ్జిక్యూటెడ్ అవుట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏదైనా డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయింది అవుట్ ఆఫ్ ఇండియాలో. ఓకే, అవుట్ ఆఫ్ ఇండియా అంటే వేరే కంట్రీస్ అయినా మన ఇండియా తప్ప వేరే ప్లేస్లో మనకు ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఇఫ్ ది పర్సన్ విత్ ఇన్ 4 months ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ పర్సన్ ఇండియాలో లేదు, వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే దట్ ది ఇన్స్ట్రుమెంట్ వాజ్ సో ఎగ్జిక్యూటెడ్ అండ్ ఫస్ట్ అయితే ఆ ఇన్స్ట్రుమెంట్కి ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత ఆయన వచ్చిన తర్వాత 4 monthsలో ఆయనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే,
ఆయన ఏ టైంకి ఏ డేట్కి వస్తాడో వచ్చిన తర్వాత ఆ డేట్ నుంచి 4 మంత్స్ లోపే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ వేరే కంట్రీస్లో ఉన్న డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అయింది వేరే అయితే అవుట్ ఆఫ్ ఇండియా తప్ప వేరే ప్లేస్లో ఎగ్జిక్యూట్ అయితే అలా చేయాలి. సెక్షన్ 26 అంటుంది. సెక్షన్ 27 చూడండి. విల్ మే బీ ప్రెజెంటెడ్ ఆర్ ఏ డిపాజిటెడ్ ఎట్ ఎనీ టైం. అయితే విల్కి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎప్పుడు కూడా చేయొచ్చు. దానికి పర్టికులర్ ఏమన్నా టైమ్ పీరియడ్ అవి ఏం లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి 4 మంత్స్ ఎలా ఉంది, విల్కి అలా లేదు. ఓకే, వీళ్ళు ఎప్పుడు కూడా వచ్చి డిపాజిట్ అయితే డిపాజిటెడ్ చేయొచ్చు, జమ చేయొచ్చు, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే సెక్షన్ 27 అంటుంది. ఇప్పుడు పార్ట్ 5 చూడండి. ఓకే, ద ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయాలి? ద ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ద ప్లేస్ ఫర్ ది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిలేటింగ్ టు బి ఎ ల్యాండ్. Okay, the part otherwise is provided. Every document mentioning in the section 17 subsection 1 a b c d e section 17 subsection 2 in so far as such a document affects the immovable property and such a 8 clause b shall be presented for the registration office of a sub-registrar within those sub-district. Those are the portion of the property to be such a document relating to the situate. అయితే సెక్షన్ 28 ఏమంటుంది అంటే, ఆ ప్రాపర్టీ మీ దగ్గర ఎక్కడుంది, ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా ఎక్కడ సిచ్యువేట్ ఉంది, ఆ సబ్ రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అన్నట్టు సెక్షన్ 28 అంటుంది. ఓకే, ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేసి రిజిస్టరింగ్ ఎక్కడ చేసుకోవాలి అంటే, ఆ ప్లేస్ ఎక్కడ ఏ ఏరియాలో సిచ్యువేట్ అయ్యి ఉంది, ఆ ఏరియాలో వెళ్ళి మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, సబ్ రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి. చలో, సెక్షన్ 29 ప్లేస్ ఆఫ్ ఏ రిజిస్టరింగ్ అదర్ డాక్యుమెంట్కి ఉంటే దానికి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, ఎట్ విచ్ ఆల్ ది పర్సన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండ్ క్లెయిమ్ అండర్ దిస్ డాక్యుమెంట్ డిజైర్ ది సేమ్ టు బి ఏ రిజిస్టర్. ఓకే, ఎవ్రీ డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ ఏదైనా కాపీ డిగ్రీ అది వచ్చిన తర్వాత లేకపోతే రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది ఆ ప్లేస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, సెక్షన్ 29లో ఇక్కడ 29లో ఎక్కువ ఏం లేదు. అండ్ సెక్షన్ 30లో రిజిస్ట్రేషన్ బై రిజిస్టరార్స్ ఇన్ ది సర్టెన్ ప్లేస్. Okay, any registrar may in his discretion receive the register any document which might be any section 30 ఉంది. సెక్షన్ 30 వచ్చేసరికి ఇక్కడ నుంచి ఏం రాదు కాబట్టి సెక్షన్ 31 చూద్దాం. రిజిస్ట్రేషన్ ఆర్ ఎక్సెప్టెన్స్ ఫర్ డిపాజిట్ ఎట్ ప్రైవేట్ రెసిడెన్స్. అయితే రిజిస్ట్రేషన్ మనకు ప్రైవేట్ ప్లేసెస్లో కూడా అవ్వచ్చు అనేసి చెప్తుంది మన సెక్షన్ 31. అది ఏం కండిషన్స్ చూద్దాం. ఇన్ ఆర్డినరీ కేసెస్ ద రిజిస్ట్రేషన్ ఆర్ డిపాజిట్స్ of a document under this act shall be made only at the office of the officer authorized to accept the same for the registration or a deposit. అయితే నార్మలీ ఏంటంటే మనకు అన్ని రిజిస్ట్రేషన్స్ అన్ని డిపాజిట్స్ ఆఫ్ ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ అవ్వాలి అంటే నార్మలీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అవ్వాలి. ఓకే, అది చెప్తుంది. కానీ ప్రొవిజో చూడండి, ప్రొవైడెడ్ దాట్ okay such a officer may on a special causes begin shown attend at the residence of any person desiring to present a document for the registration or a deposit a will or accept for the registration or a deposit such a document or
విల్ ఏదైనా డాక్యుమెంట్ అయినా రిజిస్ట్రేషన్ ఏదైనా డాక్యుమెంట్ అయినా రిజిస్ట్రేషన్ కోసం, లేకపోతే విల్ అయినా ఏదైనా డిపాజిట్ చేయాలి అని ఉంటే డాక్యుమెంట్స్, అది ఏం చేయొచ్చు అంటే ప్రైవేట్ రెసిడెన్స్లో కూడా చేయొచ్చు. కానీ ఏం ఉంది ఇక్కడ అంటే ఈ స్పెషల్ కాజ్ ఉండాలి, ఈ స్పెషల్ రీజన్ ఉండాలి చేయడానికి. ఓకే, ఒకవేళ మీరు అనుకుంటే తీసుకుంటే ఇక్కడ డిసేబుల్ పర్సన్కి కూడా తీసుకోవచ్చు. ఒక ఇప్పుడు నడవలేని పరిస్థితి ఉంటుంది కదా, అలా అనుకోండి. లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉంటుంది కదా, అది కూడా అనుకోవచ్చు. అలాంటి పర్సన్స్ సెక్షన్ 31 అంటుంది. ఓకే, పార్ట్ ఎక్కడున్నాం మేము? 4. ఓకే, presenting the document for the registration. Presenting a documents for a registration. చూడండి ఏముంది, పర్సన్ టు బి ఎవరెవరు డాక్యుమెంట్స్ తీసుకొని రావచ్చు రిజిస్ట్రేషన్ కోసం అనేసి సెక్షన్ 32 అంటుంది. పర్సన్స్ టు బి ఏ present documents for a registration except in the cases mentioning in the section 31, 88 and the 89. 31కి వదిలేసి 31లో ఎవరు ఉన్నారు అంటే మన డిసేబుల్ పర్సన్ అనుకోండి, లేకపోతే ప్రైవేట్ పర్సన్ అనుకోండి. ప్రైవేట్ పర్సన్ అంటే వాళ్ళు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాలేకపోవచ్చు, ఆ పర్సన్స్ అనుకోండి. లేకపోతే 88లో మన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, 88, 89లో ఓకే గవర్నమెంట్ అథారిటీస్ ఉన్నారు. వాళ్ళు తప్ప అందరూ మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రావాల్సిందే రిజిస్ట్రేషన్ కోసం. ఓకే, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా అథారిటీ అయినా వీళ్ళు ఎక్సెప్షన్లో వస్తారు, ఎక్కడైనా కూడా వాళ్ళు పోరు రిజిస్ట్రేషన్కి. ఓకే, సెక్షన్ 31 ఉంటే కూడా వెళ్ళొద్దు. చూడండి, ఓకే, ఎవ్రీ డాక్యుమెంట్ టు బి రిజిస్టర్డ్ అండర్ దీస్ యాక్ట్ వెదర్ ది రిజిస్ట్రేషన్ B is a compulsory or optional shall be presented at the proper registration office. అయితే అన్ని ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోసం ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలి, ఏదైనా ప్రాపర్టీ అనుకోండి, లేకపోతే ఆప్షనల్ కంపల్సరీ ఉన్నా. ఓకే, రిజిస్ట్రేషన్ కంపల్సరీ మేము 70లో చదివామా, అలానే ఏదైనా ప్రాపర్టీ కంపల్సరీ ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఉంటే, లేకపోతే ఆప్షనల్ ఉంటే అది మేము వెళ్ళి ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ వ్యక్తి ఎవరెవరు ఉండొచ్చు అది చూడండి క్లాజెస్లో. by person executing or claiming under the same in the case of a copy of a degree or other claiming. ఏదైనా ఎవరి పర్సన్ ఎగ్జిక్యూట్ చేశారో క్లెయిమ్ చేశారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. సెకండ్లో రీప్రజెంటేటివ్ ఆర్ ఎసైనీ ఆఫ్ ది పర్సన్. ఓకే, రీప్రజెంటేటివ్ ఉండొచ్చు, ఎసైన్ ఉండొచ్చు, ఎసైన్ చెప్పచ్చు, ఎసైన్ చెప్పచ్చు. సెకండ్ देखो सी में क्या है, ఏజెంట్ ఉండొచ్చు. ఆ పర్సన్ ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు లేకపోతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ పర్సన్ది ఏజెంట్ ఉండొచ్చు, రీప్రజెంటేటివ్ ఉండొచ్చు, అరే అసైన్ ఉండొచ్చు. అది డ్యూలీ ఆథరైజ్డ్ బై ఎవరు, డ్యూలీ ఆథరైజ్డ్ బై పవర్ ఆఫ్ అటర్నీ. ఓకే, ఎగ్జిక్యూట్ ది అథారిటీ. వీళ్ళు ప్రజెంట్ అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకొని రిజిస్ట్రేషన్కి పోవచ్చు. ఓకే, రావచ్చు అన్నట్టు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ చేయండి అంటే. 32లో ఏముంది, కంపల్సరీ ఎఫెక్సింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అతక పెట్టాలి. ఎఫెక్సింగ్ అంటే అతక పెట్టాలి. ఓకే, స్టిక్ చేయాలి. చూడండి, ఎవ్రీ పర్సన్ ప్రెజెంటింగ్ ఎనీ డాక్యుమెంట్ ఎట్ ది ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండర్ ది సెక్షన్ 32 షల్ affix his passport size photograph and a fingerprint to the document. అయితే ఎవరు ప్రాపర్ పర్సన్ ఉన్నారో సెక్షన్ 31లో ఏమైంది అంటే అక్కడ 31లో ఏం చేసిండ్రు అంటే రిజిస్ట్రేషన్ చూడండి 31 కాదు 32లో ఏం చేసిండ్రు, ఏ పర్సన్ రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్ తీసుకొని వచ్చిండ్రో ఆయన ఏం చేయాలి, ఆయననే ఆ పర్సన్ది ఏముండాలి అంటే ప్రాపర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఓకే, ఆ ప్రాపర్ ఫోటోగ్రాఫ్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, ఆ డాక్యుమెంట్కి ఫిక్స్ చేసి ఓకే ఎఫెక్స్ చేసి, ఇంకా ఫింగర్ ప్రింట్స్ ఉండాలి. ఓకే, నార్మల్లీ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్ ఉండాలి ఆ డాక్యుమెంట్కి. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్స్.
సెక్షన్ 32A కంపల్సరీగా ఉండాలి. ఆ డాక్యుమెంట్‌కు కంపల్సరీగా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు చూడండి ప్రొవైజర్ చూడండి. ప్రొవైడెడ్ దట్ వేర్ సచ్ ఎ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ది ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఓనర్‌షిప్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ద పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్ ఆఫ్ ఈచ్ బయర్ అండ్ సెల్లర్ ఆఫ్ such a property mentioning in the document shall also be is a affixed to be a document. అయితే ఏదైనా ఇన్మూవబుల్ ప్రాపర్టీకి అమ్మినప్పుడు కొనవాళ్ళు సెల్లర్ అయినా బయ్యర్ అయినా వాళ్ళది మన ఇద్దరిది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి, ఫింగర్ ప్రింట్స్ ఉండాలి. ఓకే, మెన్షన్ ఆ డాక్యుమెంట్స్లో. ఓకే, పవర్ ఆఫ్ అటర్నీ రికగ్నైజబుల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సెక్షన్ 32. ఇప్పుడు పవర్ ఆఫ్ అటర్నీ ఎవరు ఉంటారు అనేసి చూద్దాం. ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సెక్షన్ 32 ద ఫాలోయింగ్ పవర్ ఆఫ్ అటర్నీ షెల్ అలోన్ అండ్ ది రికగ్నైజ్డ్ నేమ్లీ. ఎవరు ఉండొచ్చు? अरे बाप रे बाप, कितना बड़ा है ये. देखो, at any principal at the time of executing the power of attorney resident in any part in India. ఒక నిమిషం చూడండి. సెక్షన్ 33 ఏమంటుంది అంటే మనకు పవర్ ఆఫ్ అటర్నీ ఎప్పుడు వర్క్ చేయొచ్చు అంటే ఎవరి బిహాఫ్లో ఎలా సర్కమ్స్టెన్సెస్లో వర్క్ చేయొచ్చు అంటే రిజిస్ట్రేషన్ వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి లేకపోతే రిజిస్టర్ చేపియాలి. అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ కండిషన్స్లో వచ్చింది అంటే ఎస్పెషల్లీ ఏముంది అంటే ఇక్కడ ఏమంటారు అంటే చూడండి, ఇందులో క్లాజ్ ఉంది. ఒకవేళ పర్సన్ బాడీలీ ఇన్ఫర్మిటీ ఆర్ బాడీలీ రెస్ట్రైన్ ఉంది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో మన పవర్ ఆఫ్ అటర్నీ వెళ్ళి మనకు ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఆయన బిహాఫ్లో ఒరిజినల్ పర్సన్ ఎవరు ఉన్నారు ఓనర్, ఆయన బిహాఫ్లో మనకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. లేకపోతే ప్రిన్సిపల్ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రిన్సిపల్ అనుకోండి. ప్రిన్సిపల్ ఎవరంటే ఎవరు కొన్నారు ప్రాపర్టీ, ఎవరు ప్రాపర్టీ ఉంది, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు, ఆయన బిహాఫ్లో పవర్ ఆఫ్ అటర్నీ వెళ్ళి రిసైడ్ చేసి ఆయనే ఈ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఏ కండిషన్లో? ఒకవేళ ప్రిన్సిపల్ ఏముంది, ప్రిన్సిపల్ అంటే ఆ పర్సన్ ఎవరిది ఓనర్ అనుకోండి, ఆయనకి ప్రిన్సిపల్గా కన్సిడర్ చేద్దాం. ప్రిన్సిపల్ ఈజ్ అ బాడీలీ రెస్ట్రైన్. అయితే ఆయన ఆయనే వెళ్ళలేరు, ఎటు బయటికి వెళ్ళలేరు. ఆ కండిషన్లో లేకపోతే బెడ్ రెస్ట్ అనుకోండి, బెడ్ మీద ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్లో పవర్ ఆఫ్ అటర్నీ అనేసి పర్సన్ మనకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏం సిచ్యువేషన్ అంటే ఆ ప్రిన్సిపల్ మనకు ఇంప్రెస్మెంట్లో ఉందనుకోండి. ఓకే, జైల్ ఇంప్రెస్మెంట్ అంటే జైల్, సివిల్ ఆర్ క్రిమినల్ అనుకోండి, జైల్లో ఉన్నారు అనుకోండి. ఆ సిచ్యువేషన్లో కూడా వెళ్ళి ఏం చేయొచ్చు, ఈయన వేరే పర్సన్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ పర్సన్ వేరే కంట్రీలో ఉందనుకోండి, ఎన్ఆర్ఐలో ఉందనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా రిజిస్ట్రేషన్ ఆయన చేసుకోవచ్చు ఆయన బిహాఫ్లో. ఓకే, ద లా చూడండి, పర్సన్స్ ఎగ్జెంప్టెడ్ బై లా ఫ్రమ్ ది పర్సనల్ అపీరెన్స్ ఇన్ ఎ కోర్ట్. ఇలా సిచ్యువేషన్స్లో ఆయన రాకుండా కూడా వేరే వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఓకే, ఇది స్పెషల్ పవర్స్ ఉన్నాయి అటర్నీ జనరల్కి. ఓకే, ఇది చాలా ఏంటంటే ఈ సెక్షన్ ఇప్పటి వరకు అయితే రాలేదు, బట్ ఏంటంటే మీకు తెలిసి ఉండాలి, ఈ కండిషన్ తెలిసి ఉండాలి కాబట్టి చెప్పాను. ఇంత తప్ప ఇంకా ఏం ఇంపార్టెన్స్ లేదు దీనికి, సెక్షన్ 33కి. ఓకే, ఇంక్వైరీ బిఫోర్ ది రిజిస్ట్రేషన్ బై ది రిజిస్టరింగ్ ఆఫీసర్. అయితే ఈ రిజిస్టరింగ్ ఆఫీసర్కి ఎంక్వైరీ ఏమన్నా చేసుకోవాలి అని ఉంటే ఆయనే చేసుకుంటాడు. ఓకే, ఏదైనా డాక్యుమెంట్స్కి లేకపోతే ఐడెంటిటీ, ఇప్పుడు ఒక పర్సన్స్ డిఫరెంట్ ఐడెంటిటీ అయింది అనుకోండి, ఆ సిచ్యువేషన్స్లో. ఓకే, ఎవరు తెచ్చిండ్రో ఆ డాక్యుమెంట్స్ ఓనా రియల్గా. ఓకే, ఒకవేళ అర్థమైతేనే రిజిస్ట్రేషన్ చేస్తారు, లేకపోతే రిఫ్యూజ్ చేసేస్తారు రిజిస్ట్రేషన్ కోసం. ఓకే,
రిజిస్ట్రేషన్ చేసే ముందు ఇవి చూడాలి. ఇంక్వైరీ వెదర్ ఆర్ నాట్ సచ్ ఎ డాక్యుమెంట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ బై ది పర్సన్ బై హూమ్ ఇట్ ఈస్ అ పర్పస్ టు హ్యావ్ బీన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఆ ఒరిజినల్ ఎవరిది ఎవరు అమ్మిండ్రో లేకపోతే ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆయన ఒరిజినలా కాదా, డాక్యుమెంట్స్ రియల్గా కాదా అది చూడాలి. సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్ ఐడెంటిటీ చేసుకోవాలి. అపియరెన్స్ బిఫోర్ ఎవరు వచ్చిండ్రో ఆయననే కాదా అనేసి. ఓకే, 34 అంటుంది. అలానే సేమ్ సిచ్యువేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎనీ పర్సన్ ఈజ్ అపియరింగ్ యాజ్ అ రీప్రజెంటేటివ్. ఎవరైనా ఏజెంట్ వచ్చిన, రీప్రజెంటేటివ్ వచ్చిన, ఎస్ఐన్ వచ్చిన, సిగ్నిఫై హిమ్సెల్ఫ్ ఏదైనా రైట్ పర్సన్ ఏనా కాదా అనేసి అది కూడా చెక్ చేసుకోవాలి అన్నట్టు. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ కండిషన్స్లో ఒకవేళ కోర్టుకి అర్థమైతే ఇది మన రిజిస్ట్రార్కి అర్థమైతే తర్వాతనే రిజిస్టర్ చేసేస్తారు, లేకపోతే రిఫ్యూజ్ చేస్తారు. ఓకే, ప్రొసీజర్ ఆన్ ఏ అడ్మిషన్ ఆర్ ఏ డినయల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రెస్పెక్టివ్లీ అనేసరికి వచ్చేయండి. ఓకే, సెక్షన్ 35కి రండి. ఆల్మోస్ట్ టైం 1 దాటింది. కొంచెం ఇంకా తొందర చేస్తాం, డైరెక్ట్ జస్ట్ చదువుతాం. ఓకే, తర్వాత నేను మీకు ఇంపార్టెంట్ ఏం సెక్షన్స్ ఉన్నాయో అది చూసుకోండి, అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి 35లో ఏముంది అంటే ప్రొసీజర్ ఉంది, అడ్మిషన్స్ అండ్ డినయల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రెస్పెక్టివ్లీ. ఓకే, సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు రిఫ్యూజ్ చేసేస్తారు. ఓకే, ఏం కండిషన్స్లో. ఓకే, ఒకవేళ ఇక్కడ చూడండి ఏమేం కండిషన్స్లో రిఫ్యూజ్ చేయొచ్చు, డినై చేయొచ్చు రిజిస్ట్రేషన్ కోసం. ఓకే, ఇఫ్ ఎనీ అదర్ పర్సన్ ఈ 35 సెక్షన్ నెంబర్ 35 కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కొంచెం మొత్తం చదువుతాం. ఓకే, if all the person executing the document appear personally before the registering officers and they personally knowing to him, or if he be is otherwise satisfied that they are the person they represent themselves to be, and if they will admit to execute of such a document, వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అపియర్ చేస్తే పర్సనలీ ఆ సిచ్యువేషన్లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇఫ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎనీ పర్సన్ అపియరింగ్ బై రీప్రజెంటేటివ్, ఏదైనా రీప్రజెంటేటివ్ అసైన్ ఆర్ అగైన్ ఏజెంట్ ఆర్ సచ్ ఏ రీప్రజెంటేటివ్ అసైన్ ఆర్ ఏజెంట్ అడ్మిట్స్ ది ఎగ్జిక్యూషన్ ఆర్ అడ్మిట్ చేసిన ఎగ్జిక్యూషన్కి ఆ కండిషన్లోనే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇఫ్ ది పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ది డాక్యుమెంట్ ఈజ్ డెడ్, ఎవరు ఎగ్జిక్యూట్ చేసిండ్రు డాక్యుమెంట్ ఆ పర్సన్ డెడ్ అయిపోయిండ్రు, అండ్ హీజ్ ఎ రీప్రజెంటేటివ్ ఎస్ఐన్ ఆర్ అపియర్స్ బిఫోర్ ది రిజిస్టరింగ్ ఆఫీసర్ అండ్ అడ్మిట్ ది ఎగ్జిక్యూషన్. అయితే ఆ రియల్ ఓనర్ చనిపోయిన తర్వాత వాళ్ళ రీప్రజెంటేటివ్ ఆర్ ఏజెంట్ వాళ్ళు వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ కండిషన్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పర్సనలీ అపియర్ అవ్వాలి ఏలో. బీలో ఏమంటున్నారు అంటే అపియర్ అవ్వాలి, అపియర్ అవ్వచ్చు. పర్సనలీ కాకుండా అపియర్ అవుతారు ఎవరు, రిప్రజెంటేటివ్ అసైన్ ఆర్ ఏజెంట్ ఆఫ్ సచ్ ఏ రిప్రజెంటేటివ్. ఓకే, వాళ్ళు అడ్మిట్ చేయాలి. లేకపోతే సిలో ఏముంది అంటే రియల్ ఓనర్ చనిపోయినరు, వాళ్ళ రీప్రజెంటేటివ్స్ వచ్చిండ్రు. ఓకే, తర్వాత 2లో ఈ కండిషన్లో అడ్మిట్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేయొచ్చు. తర్వాత చూడండి 2లో ఏమంటుండ్రు అంటే రిజిస్టరింగ్ ఆఫీసర్ మే ఇన్ ఆర్డర్ టు సర్టిఫై హిమ్సెల్ఫ్ దట్ ది పర్సన్స్ అపియరింగ్ బిఫోర్ హిమ్ ఆర్ ది పర్సన్ దే రిప్రజెంట్ దెమ్సెల్వ్స్ టు బి ఆర్ ఫర్ ది ఎనీ అదర్ పర్సన్ ఈజ్ కంటెంప్లేటెడ్ బై దిస్ యాక్ట్ ఎగ్జామిన్ ఎనీ వన్ పర్సన్ ఇన్ హీజ్ ఆఫీస్. అయితే ఎవరు రిప్రజెంట్ అయ్యిండ్రో వాళ్ళకు ఎగ్జామిన్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ ఎనీ పర్సన్ బై హూమ్ ది డాక్యుమెంట్ ఈజ్ పర్పోర్టింగ్ టు బి ఎగ్జిక్యూట్ డినైడ్స్ ఇట్స్ ఎగ్జిక్యూషన్, ఎవరన్నా వచ్చి మన డాక్యుమెంట్ అయిన ప్లేస్కి వచ్చి ఈ డాక్యుమెంట్కి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అనేసి ఏదైనా చెప్తే, ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు వచ్చి చెప్తే ఆ డాక్యుమెంట్
ఏంటంటే ఎగ్జిక్యూట్ కాదు. రిజిస్ట్రేషన్ అలాంటి ఏం కాదు. ఓకే. ఇఫ్ ఎనీ సచ్ ఎ పర్సన్ అపియరింగ్ టు ది రిజిస్టరింగ్ ఆఫీస్ ఓకే టు బి ఏ మైనర్ ఈడియట్ ఆర్ ఎ లూనాటిక్. ఏదైనా మైనర్ ఉంటే, లూనాటిక్ ఉంటే, ఈడియట్ ఉంటే వీళ్ళు వస్తే కూడా రిజిస్ట్రేషన్ చేయండి అంటే కూడా ఆయనే డినై చేసేస్తారు. రిజిస్ట్రేషన్ ఈ కండిషన్లో కూడా కాదు. ఇఫ్ ఎనీ పర్సన్ బై హోమ్ ది డాక్యుమెంట్ పర్పోర్టింగ్ టు బి ఎగ్జిక్యూట్ ఈజ్ ఎ డెత్. ఎవరు డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు ఆయనే చనిపోయినరు. హీజ్ ఎ రీప్రజెంటేటివ్ ఎస్ ఆయన వచ్చి వాళ్ళు వచ్చి ఆ డాక్యుమెంట్కి ఎగ్జిక్యూట్ చేయకండి, ఆ డాక్యుమెంట్కి రిజిస్ట్రేషన్ చేయకండి అనేసి వాళ్ళు వచ్చి రియల్ ఓనర్ది చనిపోయిన తర్వాత వాళ్ళ ఉంటాయి కదా రిప్రజెంటేటివ్స్ వచ్చి కూడా అలా రిజిస్ట్రేషన్ చేయకండి అంటే కూడా ఆ సిచ్యువేషన్లో కూడా రిజిస్ట్రేషన్ కాదు అన్నట్టు. ఓకే. ద రిజిస్ట్రేషన్ ఆఫీసర్ షెల్ రెఫ్యూజ్. ఈ కండిషన్లో రిజిస్టరార్ ఏం చేస్తారు, రిజిస్టరింగ్ ఆఫీసర్ రెఫ్యూజ్ చేసేస్తారు. ఓకే. ఈ కండిషన్స్లో వేర్ సచ్ ఆఫీసర్ provided further that the state government may by notification in official gazette declares that any sub-registrar named in the notification shall in the respect of a document the execution of which he denied be is deemed to be a registrar for the purpose of the sub-registration officer. ఇది అవసరం లేదు మీకు. చలో నెక్స్ట్ చదువుతాం. 7 ఇక్కడ ఐ థింక్ ఇక్కడ వేరే ఇది చాప్టర్ నెంబర్ చేంజ్ వచ్చింది. ఎందుకంటే ఇది 6 ఉండాలి, పార్ట్ 6 ఉండాలి. ఓకే. ప్రెజెంటింగ్ ఏ డాక్యుమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేసి 32లో మనకు డౌన్లోడ్ చేస్తే అక్కడ నంబర్ 4 అని వచ్చింది, 6 అని వేసుకోండి. ఓకే. 6 తర్వాత 7 పార్ట్ 7 ఉంది. ఎన్ఫోర్స్మెంట్ అండ్ appearance of a executants and witnesses. Procedure where the appearance of a executant or a witness is desired. Okay. If any person presenting any document for the registration or a claiming under the any document which is capable of a begin so presented desire the appearance of any person those presents are a testamentary is necessary for the registration of such a document, the registration officer may in his discretion call upon such a officer or a court as the state government directly in these behalf to issue a summons requiring him to appear at the registration officer either in the person or by duly authorized agent as the summons may be is mentioned at a time named therein. ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఏదైనా డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు, ఎవరైనా క్లెయిమ్ చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంట్ కావాలి, లేకపోతే ప్రజెంట్ ఏదైనా అపియరెన్స్ ఎవరైనా పర్సన్కి పిలవాలి, అయితే సమ్మన్స్ ఇష్యూ చేసి ఆ పర్సన్కి పిలవచ్చు అన్నట్టు. ఓకే. ఆఫీసర్ అయినా కోర్ట్ అయినా సమ్మన్స్ ఇచ్చి ఆ పర్సన్కి పిలిచి అడగచ్చు అన్నట్టు. ఓకే. ఇది అదే అంటుంది, ఇంకా దాని తప్ప ఇంకా ఏం లేదు ఇందులో. సెక్షన్ 37లో వచ్చేసరికి ఆఫీసర్ ఆర్ కోర్ట్ టు ఇష్యూ అండ్ కాజెస్ ది సర్వీస్ ఆఫ్ సమ్మన్స్. ఎవరు సర్వీస్ ఆఫ్ సమ్మన్స్ ఏంటంటే ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ఇవి ఆఫీసర్ ఆర్ కోర్ట్ అపాన్ ఎ రిసీట్ ఆఫ్ ది ప్యూన్స్ ఆఫ్ ఫీ పేయబుల్ in such a cases shall issue the summons accordingly and case it is to be is served upon the persons whom appear is required. ఏదైనా రిజిస్ట్రేషన్ ఇప్పుడు కోర్టులో అయినా ఆఫీసర్కి అయినా ఏదైనా పర్సన్స్ అపియరెన్స్ మస్ట్ ఉంటే నెససరీ ఉంటే అప్పుడు ఏం చేస్తారు అంటే ఫీ కట్టిన తర్వాత సమ్మన్స్ ఇష్యూ చేసి ఆ పర్సన్స్కి పిలుస్తారు. సెక్షన్ 37లో. ఓకే.
service of summons. 38 persons exempted for the appearance at the registration office. ఇక్కడ ఏంటంటే పర్సన్సే ఎగ్జెంప్ట్ అవుతున్నారు, అయితే వాళ్ళకు రావడానికి అవసరం లేదు. ఓకే, ఎవరెవరు చూడండి. ఫస్ట్ అయితే మేము చదివినప్పుడు 34లో అలానే సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఓకే, సారీ 32లో సేమ్ సిచ్యువేషన్ ఉంది. పర్సన్స్ కొందరు ఉన్నారు, వాళ్ళు రావడానికి అవసరం లేదు. ఎవరు సెక్షన్ 31లో ఏమన్నారు అంటే అది ప్రైవేట్ పర్సన్, అది ఇంట్లో ఎవరు ఉంటారు ప్రైవేట్ రెసిడెన్స్లో వాళ్ళకు రావడానికి అవసరం లేదు. మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, ప్రిన్సిపల్ చూసేసరికి మనకు బాడీలీ రెస్ట్రైన్ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరన్నా జైల్లో ఉన్న వాళ్ళు కూడా రావద్దు. ఇంకా ఎక్సెప్షన్ అన్నట్టు. ఓకే, ఇంకా ఎవరన్నా అవుట్ సైడ్ ఇండియా ఉన్న వాళ్ళు కూడా రాకపోవచ్చు. ఓకే, కానీ ఇంకా ఇక్కడ చూడండి పర్సన్స్ ఎగ్జామ్టెడ్ ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రావడానికి. అయితే వీళ్ళ బదులు వేరే వాళ్ళు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఏ పర్సన్ హూ మే రీజన్ ఆఫ్ ది బాడీలీ ఇన్ఫర్మిటీ unable the without a risk or a serious inconvenience to appear at the registration office. అయితే ఎవరు సీరియస్గా బాడీలీ ఇన్ఫర్మిటీ ఉన్నారు, ఓకే, వాళ్ళు రాకపోవద్దు. మతలబ్ నేయానా రావద్దు. ఓకే, వాళ్ళు ఎగ్జామ్టెడ్ అన్నట్టు. ఓకే, యాజ్ పర్ ది సెక్షన్ మేము చదివాం కదా 32లో ఫస్ట్, అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ లైన్ ఉంది ఎగ్జామ్షన్. ఓకే, బీలో ఏ పర్సన్ ఇన్ ఏ జైల్ అండర్ ది సివిల్ ఆర్ క్రిమినల్ ప్రాసెస్. మేము 32లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే, బీలో 3లో ఉంది చూడండి, లా పర్సనలీ అపియర్స్ ఇన్ ఎ కోర్ట్. పర్సన్స్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ లా ఫ్రమ్ ఎ పర్సనలీ అపియరెన్స్ ఇన్ ఎ కోర్ట్. ఏదైనా పర్సన్స్కి పర్సనల్గా అపియరెన్స్ చేయడానికి అవసరం లేదు. అయితే ఇక్కడ మేము పర్దానషి ఫీమేల్కి కూడా తీసుకోవచ్చు కదా. పర్దానషి ఫీమేల్ ఉంటుంది కదా, అది నార్మల్గా కోర్ట్కి రాలేకపోతుంది. మతలబ్ నేయానా రావద్దు. ఆమె కూడా ఎక్సెప్షన్ ఉంది యాజ్ పర్ ది సిపిసిలో. వచ్చేసరికి పర్దానషి విమెన్ కూడా నార్మల్లీ ఇలాంటి అపియర్ కాదు కోర్టులో అన్నట్టు. ఇక్కడ దానికి కూడా తీసుకోవచ్చు. ఏ పర్సన్స్ ఎగ్జెంప్టెడ్ బై లా ఫ్రమ్ ఎ పర్సనల్ అపియరెన్స్ ఇన్ అ కోర్ట్ అండ్ హూ వుడ్ బట్ ఫర్ ది ప్రొవిజన్ నెక్స్ట్ hereinafter containing B is required to appear in a person at the registration office and shall not be is required so to be appear. ఓకే, ఏదన్నా లా వాళ్ళకు ఎగ్జామ్ చేసిన వాళ్ళు పర్సన్స్ కూడా రావద్దు. ఇక్కడ పర్దానషి విమెన్కి తీసుకోవచ్చు, లేకపోతే లా ఆఫీసర్కి కాదు గవర్నమెంట్ ఆఫీసర్స్ అథారిటీస్కి తీసుకోవచ్చు అన్నట్టు. వాళ్ళకు ఎగ్జామ్టే కదా వాళ్ళు పర్సనల్ అపియరెన్స్ సిలో. ఇప్పుడు చూడండి ఇంకా ఎవరు ఉన్నారు ఇక్కడ సబ్సెక్షన్ 2లో. ఇన్ ది కేస్ ఆఫ్ every such a person the registering officer shall either himself go to the house of such a person to be or a jail in which he is confined and examine him or issue a commission for his examination. ఓకే, చూసిండ్రా ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ పర్సన్ అయితే ఇక్కడ కూడా అయిపోయింది. జైల్లో ఉన్న పర్సన్ ఏదైనా కన్ఫైన్లో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి కూడా ఎగ్జామిన్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జామిన్ చేసుకొని తీసుకొని రావచ్చట. సబ్సెక్షన్ 2. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసరే పోతున్నాడు, వెళ్ళి వాళ్ళు ఎక్కడుంది హౌస్కి వెళ్తున్నారు లేకపోతే జైలుకి, ఆ పర్సన్ ఎక్కడ కన్ఫైన్ అయ్యి ఉంది అక్కడ వెళ్ళి ఎగ్జామిన్ చేసుకొని వస్తున్నారు. ఓకే, సెక్షన్ 38లో. 39లో చూడండి, లా యాజ్ టు ది సమ్మన్సెస్ కమిషన్స్ అండ్ విట్నెసెస్. ద law enforcer for the time began in summons commissions and confining the attendance of the witness and for their remunerations in suits before the civil court shall save as aforesaid and mutatis
mutandis apply to be any summons or commissions issued and may be a person summons to be appear under the provision of these act. ఏదన్నా పర్సన్స్కి అండ్ విట్నెసెస్కి సమ్మన్స్ అయినా కమిషన్ అయినా ఇష్యూ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మనకు కోర్టులో రావాల్సిందే యాజ్ పర్ దీస్ యాక్ట్లో. ఓకే అంటుంది మన 39. ఇక్కడ ఏమి ఎక్కువ లేదు. వెళ్ళేసరికి మళ్ళీ వచ్చేసరికి పార్ట్ 8 చూద్దాం. పార్ట్ 8 వచ్చేసరికి ద ప్రెజెంటింగ్ ది విల్స్ అండ్ అథారిటీ టు అడాప్ట్. ఓకే ప్రెజెంటింగ్ ది విల్స్ అండ్ అథారిటీ టు అడాప్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? ఈ పార్ట్లో 2 సెక్షన్స్ ఉన్నాయి. అది ఏం చెప్తుంది అది చూడండి. పర్సన్స్ ఎంటైటిల్ టు బి ఎ ప్రెజెంట్ wills and authority to adopt. The testators are after his death any person claiming as a executor or otherwise under a will any person may present it to any registrar or a sub registrar for the registration. Any person testator ఉంటారు కదా, ఒక వ్యక్తి పోయిన తర్వాత ఆ పర్సన్ రాసి వెళ్ళిన తర్వాత ఆ టెస్టేటర్ అంటారు రీప్రజెంటేటివ్కి. ఆయన వెళ్ళి ఏదైనా క్లెయిమ్ చేసిన ఎగ్జిక్యూటర్గా యాజ్ ఏ అదర్వైజ్ అండ్ ది విల్ తప్ప ఏదైనా డాక్యుమెంట్స్కి ఎగ్జిక్యూట్ చేసిన దానికి రిజిస్టరార్ ఆర్ సబ్ రిజిస్టరార్ ముందు చెప్పాలి. ఓకే ద డోనర్ ఆర్ ఆఫ్టర్ హిజ్ డెత్ ది డోనీ of any authority to adopt or adoptive son may present it to any registrar or sub-registrar for a registration. ఏదన్నా డోనర్ ఉంటారు కదా, ఆఫ్టర్ హిజ్ డెత్, ఆ డోనర్ డెత్ తర్వాత డోనీ ఏం చేయాలి అంటే అథారిటీ దగ్గర వెళ్ళి అథారిటీ టు అడాప్ట్ అనేసి వెళ్ళి అక్కడ ఏదన్నా అడాప్టివ్ సన్ ఉన్నా అంటే ఎనీ ప్రెజెంట్ ఓకే ఆయన వెళ్ళాలి. ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆర్ సబ్ రిజిస్టరార్ దగ్గర వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే అథారిటీ ఏదైనా విల్స్ ఉన్న అథారిటీ అయినా. ఓకే అది రిజిస్ట్రేషన్ ఆఫ్ విల్స్ అండ్ అథారిటీస్ టు అడాప్ట్. ఓకే రిజిస్ట్రేషన్స్ ఆఫ్ విల్ అండ్ ఫస్ట్లో ఎంటైటిల్స్ టు ప్రెజెంట్ ఎవరు ప్రెజెంట్ అవ్వాలా విల్స్ని ఎవరు రిప్రజెంట్ చేయాలి అన్నట్టు ప్రెజెంట్ తీసుకొని వెళ్ళాలి అనేసి ఉంది. ఫస్ట్ అయితే ఆయన రిప్రజెంటేటివ్ ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు ఎగ్జిక్యూటర్ కావాలో ఆర్ అదర్వైజ్ విల్ అనేసి చెప్పిండ్రు ఇక్కడ. తర్వాత అడాప్టెడ్ సన్ అయినా కూడా కావచ్చు ఆయన. సెక్షన్ 41 చూడండి. రీప్రజెంటేషన్ ఆఫ్ విల్స్ అండ్ అథారిటీ టు అడాప్ట్ అనేసి ఉంది. ఏ విల్ ఆర్ అథారిటీ టు అడాప్ట్ represent for their registration by the testator or a donor may be easily registered in the same manner as any other document. టెస్టేటర్ నార్మల్లీ తీసుకొని వెళ్ళి మన రిజిస్టర్ దగ్గర వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అన్నట్టు ఉంది. ఇక్కడ ఏమి ఎక్కువ లేదు కాబట్టి అవసరం లేదు అనుకుంటాను నేనైతే. ఓకే ఇదే ఎవరు అడగలేదు ఇప్పుడు వరకు. జస్ట్ గుర్తుకు ఉండాలి అంటే మీరు జస్ట్ ఏం చేయాలి అంటే ఏ పార్ట్లో ఉంది ప్రజెంటింగ్ ది విల్స్ అండ్ అథారిటీ టు అడాప్ట్ అనేసి అది గుర్తుకు పెట్టుకోండి. ఓకే క్లాజ్ ఏ విల్ ఆర్ అథారిటీ టు అడాప్ట్ ది ప్రెసిడెంట్ ఫర్ ది రిప్రజెంటేషన్ బై any other person entitled to be a representative shall be representative officer is satisfied. The will or authority was executed by the testator or a donor, as the case may be, that the testator or a donor is the dead, that the person is presenting the will or authority is under the section 40 entitled to be present to the same. Part 9. Okay deposit of will. Section 32 deposit of will. Any testator may either the personally or by duly authorized agent deposit with the any registrar his will in a sealed cover
సబ్స్క్రైబ్డ్ విత్ ది నేమ్ ఆఫ్ ది టెస్టేటర్స్ అండ్ ఏంటంటే సూపర్స్క్రైబ్డ్ విత్ ది నేమ్ అంటే ఆ కవర్ మీద నేమ్ సీల్ అని రాసి వీళ్ళు ఏముంటుందో అది డిపాజిట్ చేసి పెట్టాలి. ఫస్ట్ మనకు 42 అంటుంది డిపాజిట్ ఆఫ్ విల్. ఓకే, అది వీళ్ళు ఎవరు డిపాజిట్ చేస్తారు అంటే టెస్టేటర్. 43 ప్రొసీజర్ ఆన్ ఎ డిపాజిట్ ఆఫ్ విల్. ఎలా ప్రొసీజర్ ఏంటి, ఆ విల్ని డిపాజిట్ ఎలా చేయాలి. ఓకే, డిపాజిట్ ఆఫ్ ఎ విల్ ది ప్రొసీజర్ ఏంటి. ఓకే, on the receiving such a cover, the registrar, if they are satisfied that the person is presenting the same for a deposit, deposit is the testator or his agent shall transcribe in his register book number 5 the superscription of a said and shall not in the same book and on the said cover the year, month, date and hours of such a presentation and receipt and the names of any persons those may testify to be such identity of a testator or his agent and any legible inscription which may be is on the sale of the cover. ఇక్కడ వచ్చేసరికి ఏముంది అంటే ఫస్ట్ ఎవరు ఆ విల్ని డిపాజిట్ చేయడానికి పోతున్నారో ఆయన ఎవరు ఉండాలి అంటే టెస్టేటర్ ఉండాలి, అరే ఏజెంట్ ఉండాలి. ఓకే, ఆయన తీసుకెళ్ళి మన రిజిస్టర్ ఆర్కి ఇవ్వాలి. రిజిస్టర్ ఆర్ అది సాటిస్ఫై అయితేనే అది తీసుకొని ఏం చేస్తారు అంటే ఆయన సాటిస్ఫై అవ్వాలి. అయితే లీగల్ టెస్టేటర్ ఆర్ లేకపోతే ఎవరు ఏజెంట్ అనేసి సాటిస్ఫై అయితేనే రిజిస్టర్ బుక్లో నంబర్ 5లో వేసి అన్ని నేమ్స్, డీటెయిల్స్, ఇయర్, ప్రెజెంటేషన్ ఎప్పుడు వచ్చింది, డేట్, టైమ్, మంత్ అన్నీ రాసుకొని పెట్టుకోవాలన్నట్టు. ఓకే, సెక్షన్ 44 విత్డ్రావల్ ఆఫ్ ఎ సీల్ కవర్ డిపాజిటెడ్ అండర్ ది సెక్షన్ 42. అయితే 42లో ఏం డిపాజిట్ చేశారో దానికి విత్డ్రా చేయడం రాసి ఉంది 44లో. ఓకే, సెక్షన్ 44 ఏమంటుంది అంటే విత్డ్రావల్ ఎలా అవుతుంది, సీల్డ్ కవర్ డిపాజిటెడ్ అండర్ సెక్షన్ 42లో ఏమైంది, అది ఎలా అవుతుంది అంటే మన టెస్టేటర్ లేకపోతే ఎవరు ఏజెంట్ పర్సనలీ ఎక్కడ వెళ్ళాలి, రిజిస్టర్ ఆర్ దగ్గర వెళ్ళాలి. రిజిస్టర్ ఆర్ దగ్గర వెళ్ళి మేము ఈ డిపాజిటర్కి ఇది డిపాజిట్ ఏం చేశారో దానికి విత్డ్రా చేస్తున్నాం అన్నట్టు చెప్తే ఆ రిజిస్టర్ ఆర్ ఒకవేళ సాటిస్ఫై అయితే ఆ అప్లికేషన్ ఇవ్వాలి కదా రాసి. మన ఎవరు టెస్టేటర్ అండ్ డ్యూలీ ఆథరైజ్డ్ ఏజెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు రాసి ఇస్తే అప్లికేషన్, ఒకవేళ రిజిస్టర్ ఆర్ సాటిస్ఫైడ్ అయితే అది ఏమవుతుంది, డెలివర్ చేసేస్తారు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, 45 ప్రొసీడింగ్స్ ఆన్ ఎ డెత్ ఆఫ్ డిపాజిటర్. ఎవరు డిపాజిటర్ ఉన్నారు కదా, ఒకవేళ ఆయన చనిపోతే ప్రొసీజర్ ఏముంది అనేసి మనకు 45 అంటుంది. ఇఫ్ ఆన్ ది డెత్ ఆఫ్ ఏ టెస్టేటర్ హూ has deposited a sealed cover under the section 42 application be is made on the registration who holds in its deposit to be open the same, and if the registrar is satisfied that the testator is dead, he shall in the applicant presence open the cover and at the applicant's expenses causes the containing, and there is to be his copy number is copied into his book number 3. When such a copy has been is made, the registrar shall redeposit the original will. అయితే ఎవరన్నా ఒరిజినల్ డిపాజిటర్ ఉన్నారు కదా, ఆయన చనిపోతే ప్రొసీజర్ ఏంటి అనేసి మనకు 45 అంటుంది. కానీ ఇందులో ఏముంది అంటే
ఒకవేళ ఆయన చనిపోయిన తర్వాత అప్లికేషన్ ఇవ్వాలి రిజిస్ట్రార్ దగ్గర. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు పైన ఎలా చదివాం సేమ్ అలానే. ఓకే. అవన్నీ 32లో ఏం డిపాజిట్ చేశారో అది ఓపెన్ చేసి చూసి ఏమేమి ఉన్నాయో అవి అన్ని సంగతిగా. ఓకే. ఎక్కువ ఏం లేదు, నార్మల్ ప్రొవిజన్ ఉంది. ఏమేమి కాపీస్ ఉన్నాయా, ఏంటి అసలు వీళ్ళేంటి ఏం రాసిండ్రు అనేసి చూడాలి. ఓకే. బుక్ నెంబర్ 3 ఈ ఒకవేళ గుర్తుకు పెట్టుకుంటే పెట్టుకోండి, ఇప్పుడు వరకు అయితే అడగలేదు. బుక్ నెంబర్ 3. ఓకే. సేవింగ్ ఆఫ్ ఎ సర్టెన్ ఎనాక్ట్మెంట్స్ అండ్ పవర్ ఆఫ్ ది కోడ్స్. ఇక్కడ 46లో సేవింగ్ ఆఫ్ ఎ సర్టెన్ ఎనాక్ట్మెంట్స్ గురించి ఉంది. ఇక్కడ ఏం లేదు, చదివేది ఎక్కువ. ఓకే. notwithstanding here is a containing shall affect the provision of a section 259 of a Indian Succession Act. ఈ యాక్ట్ మనకు సెక్షన్ 259కి ఎఫెక్ట్ కాదు, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ మీద అనేసి చెప్తుంది. అంతే, ఇంకా ఏం లేదు ఇక్కడ చెప్పేది మీకు. పార్ట్ నెంబర్ 10కి రాండి. పార్ట్ నెంబర్ 10కి వచ్చేసరికి మనకు ఎఫెక్ట్ అండ్ నాన్ రిజిస్ట్రేషన్ ఎఫెక్ట్స్ ఏముంటాయో అవి చెప్తుంది. ఓకే. రిజిస్ట్రేషన్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్ ఏంటి, ఇంకా నాన్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ రిజిస్ట్రేషన్ ఏంటి అనేసి మనకు పార్ట్ 10 అంటుంది. చలో బేటా అవి పడింగే 47. సెక్షన్ 47లో ఏముంది చూడండి. టైమ్ ఫర్ విచ్ ది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈజ్ ఆపరేట్. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎప్పటి నుంచి ఆపరేట్ అవుతుంది అంటే ఎప్పుడు ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిందో అప్పటి నుంచి ఆపరేట్ అవుతుంది. ఓకే. A registered document shall operate from the time which it would have commenced to operate. ఎప్పుడు రాసి ఉంది కమెంట్స్ ఆపరేట్ ఎప్పుడు అవ్వాలి అప్పటి నుంచి. ఇఫ్ నో రిజిస్ట్రేషన్ దేర్ ఇన్ హ్యాడ్ బీన్ రిక్వైర్డ్ ఆర్ మేడ్ అండ్ నాట్ ఫర్ ది టైమ్ ఆఫ్ ఇట్స్ రిజిస్ట్రేషన్. ఓకే. 48 వచ్చేసరికి ఏముంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిలేటింగ్ టు దియర్ ప్రాపర్టీ వెన్ టు బి టేక్ ఎఫెక్ట్ అగైనెస్ట్ ది ఓరల్ agreements. Okay. All non-testamentary document duly registered under this act and they are relating to the any property whether the movable or immovable shall take effect against the any order, agreement or declaration రిలేటింగ్ టు బి సచ్ ప్రాపర్టీ అన్లెస్. చూడండి, అన్లెస్ ఎప్పుడు ఆపరేట్ అవుతుంది అంటే అన్లెస్ ది అగ్రిమెంట్ ఆర్ ఎ డిక్లరేషన్ హ్యాస్ బీన్ accompanied or followed by delivered of a position. Followed by the delivery of a position గుర్తుకు పెట్టుకోవాలి ఇలా. And the same constituent a valid transfer duly any law from a time beginning in a force. Okay. As per the section provided that the mortgage as a defined section 58 of a TPA, okay, shall take the effect against the any mortgage deed subsequently executed and the register with which relates to the same property. Okay. సబ్సిక్వెంట్లీ ఎప్పుడు రిజిస్టర్ అవ్వాలి, అప్పుడు ఆ టైంకి అప్పుడు నుంచే ఆపరేట్ అవుతుంది అన్నట్టు. సెక్షన్ 49 ఎఫెక్ట్ ఆఫ్ ఎ నాన్ రిజిస్ట్రేషన్. సెక్షన్ 49 ఎఫెక్ట్ ఆఫ్ ఎ నాన్ రిజిస్ట్రేషన్. నేను ఏమేం టిక్స్ పెట్టానో అవి చాలా ఇంపార్టెంట్, అదర్వైజ్ వేరేది మీకు చదవాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా వస్తే మీరు ఎలిమినేట్ చేసి కూడా మీరు పెట్టచ్చు ఆన్సర్. ఓకే. అందుకోసం చెప్తున్నా, అదర్వైజ్ వేరే అన్నెసెసరీగా క్వశ్చన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు వరకు అయితే అడగలేదు, కానీ కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, అది చూసుకోండి మీరు. ఓకే. సెక్షన్ 49 ఏముంది, ఎఫెక్ట్ ఆఫ్ ఎ నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ రిక్వైర్డ్ టు బి ఎ రిజిస్టర్. ఓకే. ఎఫెక్ట్ ఏముంది నాన్ రిజిస్ట్రేషన్ది అండ్ రిక్వైర్మెంట్ ఏంటి రిజిస్ట్రేషన్కి అని చెప్తున్నారు. ఓకే. నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై ది సెక్షన్ 17 ఆర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ఎ TPA టు బి రిజిస్టర్డ్ షెల్ affect the any immovable property compressed therein or confer the any power to be adopt immovable property
ఎఫెక్ట్ ఏముండదు. ఇంకేందంటే పవర్ ఏముండదు కన్ఫర్ చేయడానికి. బి రిసీవ్డ్ యాజ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్‌గా గూడా ఆ ప్రాపర్టీకి తీసుకోలేము అన్నట్టు. ఓకే. కోర్ట్‌లో. అన్‌లెస్ చూడండి. ప్రొవైడెడ్ థాట్ unregistered document affecting the immovable property and required by these act or the TPA to be registered maybe is received as a evidence of the contract in the suit for the specific performance under the chapter 2 of a specific relief act or as a evidence of any collateral transactions not required to be is affected by the registered instrument. అయితే ఇక్కడ యూజ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అది ఏమి ఎఫెక్ట్లో ఉండదు. ఇంకా ఏంటంటే ఏం పవర్స్ని కన్ఫర్ చేయదు. ఇంకేంటంటే దానికి ఎవిడెన్స్ కూడా తీసుకోలేము. కానీ ఎక్సెప్షన్ ఏముంది అంటే కొలాటరల్ ట్రాన్సాక్షన్స్ ఉంది. కొలాటరల్ ట్రాన్సాక్షన్స్ ఉంది. దానికి మనకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ మీకు తెలిస్తే కొలాటరల్ ట్రాన్సాక్షన్ దేనికి అంటారో ఒకవేళ మీరు తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏంటంటే మీరు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ని నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కోసం ఒకవేళ మీరు నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకో చూడొచ్చు మీరు. ఓకే. ఇప్పుడు వరకు అయితే దీనిది వెయిటేజ్ 2 మార్క్స్ ఆల్మోస్ట్ 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్‌కే వచ్చింది. ఇంకా దానికన్నా ఎక్కువ ఏం లేదు. ఫస్టే చెప్తున్నాను నేను. కానీ ఇలాంటి వీడియోస్ రావచ్చు వేరే ఇంపార్టెంట్ యాక్ట్స్‌ని. ఓకే. అన్ని మైనర్ యాక్ట్స్‌ది ఎక్కువ క్వశ్చన్స్ రావు. కానీ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. కానీ మొత్తానికి నెగ్లెక్ట్ చేయలేము మేము. బట్ ఏంటంటే మొత్తం కూడా చదవలేనప్పుడు కూడా కొంచెం ఇంపార్టెంట్ అయినా చూసుకుంటే చాలు అన్నట్టు. ఓకే. సెక్షన్ 50 చూడండి. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ 50 చేసేసాం. ఇంకా వచ్చేసరికి మనకు 93 ఉన్నాయి. 93లో 3 లాస్ట్‌ది అయితే రిపీల్ అయినాయి. కానీ ఇది బుక్స్ ఎంట్రీస్ నెంబర్ ఇవి తొందరనే అయిపోతాయి. కాబట్టి చూడండి. ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంది. రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయితే జస్ట్ చేయొచ్చు మేము. ఒకవేళ మీరు పార్ట్‌లో కావాలి అని అనుకుంటున్నారు అంటే ఇవాళ 50 చేసిన తర్వాత మరి రేపు 50 చేసుకుందాం. ఓకే. పార్ట్ 1, పార్ట్ 2. ఓకే. ఇవాళ అయితే ఇది 50 సెక్షన్ 15th సెక్షన్ చేసి ఆగుదాం. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక వీడియోలో ఇది చాలా లెంతీ అవుతుంది క్లాస్ మనది. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత సెక్షన్ 50 అయిన తర్వాత ఇంకా 92 సెక్షన్స్ మరి వేరే వీడియోలో చేద్దాం. లేకపోతే రేపు చేద్దాం. ఓకే. ఇంకా చాలా టైం ఉంది కదా, ఎందుకు టెన్షన్ తీసుకోవాల్సింది ఉంది. ఓకే. టెన్షన్ తీసుకోకండి, జాగ్రత్తగా చదవండి. Certain registered documents relating to the land to be taken effect against the unauthorized document. Okay. Every document of the kinds mentioning in the clauses A, B, C, D of the section 17 subsection 1 and the clause A, B of the section 8 shall, if the any duly registered, taken effect as a regard the property comprised therein against every unregistered document relating to be a same property under the and not begin a degree or order, whether the unregistered document B is of the same nature as the registered document or not. అయితే ఇక్కడ ఏం సంగతి అంటే సెక్షన్ 17లో క్లాజ్ 1, 2, 3లో ఏమేమి రిజిస్టర్ చేసి ఉందో అండ్ సెక్షన్ 18లో క్లాజ్ A, Bలో అవి డ్యూలీ రిజిస్టరే ఉంది అన్నట్టు. ఓకే. అది రిజిస్టర్ అయిపోయి ఉన్నది. ఓకే. దానికి ఎగ్నెస్ట్గా రిజిస్టర్గా
డాక్యుమెంట్గా కన్సిడర్ చేయలేము అన్నట్టు. ఓకే, ఇప్పుడైతే సెక్షన్ 50 ఇప్పటి వరకు ఇది అన్నది. తర్వాత ఏంటంటే వేరే వీడియోస్లో ఇంకొక వీడియో చేసి మేము పార్ట్ 11 నుంచి చేద్దాం. పార్ట్ 11 టు సెక్షన్ 51 టు సెక్షన్ 93. ఓకే, అప్పటి వరకు బాయ్, టేక్ కేర్ అండ్ కీప్ ఇ స్మైల్. ఇంకేంటంటే ఆల్ ది బెస్ట్ గైస్, చదువుతూ ఉండండి.